విషయాలపైన డిబేట్ హాట్ టాపిక్కి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. రవికిరణ్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణాంజనేయులు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సుందర్రామ శర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సప్తగిరి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ఈవేళ ఒక కీలకమైనటువంటి పరిణామం, మహారాష్ట్రలో ఏం జరుగుతుందో తెలుసు, ప్రభుత్వం కుప్ప కూలుతోంది. దానికి సంబంధించినటువంటి పరిణామాలు పక్కన స్పష్టంగా కనబడుతున్నాయి. అవన్నీ ఒక పక్కన హాట్ టాపిక్ అవుతుంటే, ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ రాష్ట్రపతి ఎన్నికైంది. ద్రౌపది ముర్ముని ఎంపిక చేయడం ఒక ఎత్తు అయితే, అంతకుముందే హైదరాబాద్లో యోగాసనాలు వేసుకుంటున్న వెంకయ్యనాయుడు గారిని ఆగమేఘాల మీద ఢిల్లీకి పిలిపించడం, ఆ పిలిపించిన క్షణం నుండి ఇక వెంకయ్యనాయుడే రాష్ట్రపతి అంటూ ప్రధానంగా ప్రొజెక్ట్ కావడం, సాయంత్రం దాకా మీడియా అంతా కూడా అదే హైలైట్ చేయటం. రాష్ట్రపతి కాబోతున్నారు, మాకు విశ్వసనీయంగా తెలిసింది, ఇంతకుముందే ఉపరాష్ట్రపతి ఇచ్చేటప్పుడే రాష్ట్రపతి కూడా ఇయ్యబోతున్నారు అంటూ ప్రొజెక్ట్ చేశారు. ఆ తర్వాతన ద్రౌపది ముర్ము పేరు ఖరారు చేసిన వెంటనే రాష్ట్రానికి అన్యాయం జరిగింది అంటూ దీంట్లో కొత్త కోణాలు వెలుగులోకి తీసుకొస్తున్నారు ప్రచారంలోకి. అందులో ఒకటి, ఆంధ్ర పట్ల అవమానించడం అన్నది ఒక ఎత్తు, దేశమే విడిపోయేటువంటి స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు దక్షిణాదిలో వాళ్ళందరూ కూడా విడిపోవాలని కోరుకుంటున్నారు వెంకయ్యనాయుడు గారికి ఇవ్వకపోవడం వల్ల అంటూ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రొజెక్షన్. రెండో పక్కన వచ్చేటప్పటికి ఈవేళ ఉన్నటువంటి పరిణామాల మధ్యలో వెంకయ్యనాయుడు గారిని కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పి ఆపించారు, ఎట్టి పరిస్థితుల్లో వెంకయ్యనాయుడికి ఇవ్వద్దని చెప్పి ఆపించారు అన్నటువంటి ప్రొజెక్షన్ కూడా ఓ సెక్షన్ ఆఫ్ మీడియా చేసుకొస్తుంది. ఇందులో వాస్తవాలు ఎంత, నిజంగా వెంకయ్యనాయుడు గారి కోసం రాష్ట్రంలో అంటే దక్షిణ భారతదేశమే విడిపోవాలన్నంతటి పరిస్థితికి వచ్చినటువంటి మాట వాస్తవమా? అదే సందర్భంలో వెంకయ్యనాయుడు గారిని మోసం చేశారా లేదా జగన్మోహన్ రెడ్డి నిలువరించారా? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా సుందర్రామ శర్మ గారు, ఏంటి జగన్ గారు ఆపితేనే ఆగిందా? అందరికీ నమస్కారం. ఇవాళ మీరు చెప్పినట్టుగా మొదటగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చిన్న వయసులోనే మొట్టమొదటిసారి మీ మాట వినపడుతుంది సార్? నాది వినపడుతుందా సార్? నాది వినపడుతుందా మాట సార్? ఇప్పుడు వినపడుతుంది, చెప్పండి. సాయి గారు చెప్పండి. ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ ఈ దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో అతి చిన్న వయసులోనే మొదటిసారిగా ముఖ్యమంత్రి అవ్వంగానే ఈ దేశంలో ఎవ్వరూ చేయలేనటువంటిది, మొట్టమొదటిసారిగా సోషల్ జస్టిస్ జరగాలి, సామాజిక న్యాయం జరగాలి అని చెప్పనని ఈ రాష్ట్రంలో ఉన్న 25 మంత్రి పదవుల్లో 17 ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క దారిలో నడుస్తున్నారు నరేంద్ర మోడీ అని చెప్పని నేను ఎట్టి పరిస్థితుల్లో అనడు. కానీ నరేంద్ర మోడీ గారు ఈయన కూడా కలిసి ఈ దేశాన్ని మొత్తానికి కూడా ఈ చరిత్రలో సోషల్ జస్టిస్ చేయాలి, ఆదివాసీ గిరిజన మహిళలకి ప్రాధాన్యతనివ్వాలి, ఎస్సీలకు ప్రాధాన్యతనివ్వాలి, ఈ దేశంలో రాజ్యాంగంలో వాళ్ళకి భాగం కల్పించాలి అనేటువంటి విషయంలో మా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటిది మొట్టమొదటిదైతే, ఇవాళ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసింది నిజంగా చెప్పాలంటే అద్భుతం. దీనికి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడారా లేకపోతే ఆయన కూడా చెప్పారా అనేటువంటిది పక్కన పెడితే, డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ విలువలతో కూడినటువంటి వాటికి దూరం జరగరు. రామ్నాథ్ కోవింద్ గారి విషయంలో కూడా ఆయన అదే చేశారు. కాబట్టి డెఫినెట్ గా పరిపూర్ణంగా నేను అభినందిస్తున్నాను నరేంద్ర మోడీ గారిని. అట్ ద సేమ్ టైం మా జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారిని. ఇక నెక్స్ట్, మీరు ఇవాళ పెట్టినటువంటి దాంట్లో జగన్ గారు చెప్తే మోడీ గారు వింటారా సార్? ఇవాళ రోజున వాళ్ళకి పూర్తి మెజారిటీ ఉంది. ఇవాళ రోజున మనం చెప్పినా చేయకపోయినా నరేంద్ర మోడీ గారు, వాళ్ళ యొక్క కేంద్ర ప్రభుత్వం, వాళ్ళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏ రకంగా ఎన్నికల్లో గెలవాలి అనేటువంటిది చూసుకుంటారే తప్ప ఒక ముఖ్యమంత్రి చెప్తే లేకపోతే ముఖ్యమంత్రి ఇది అని చెప్పాలనేటువంటిది నేను అనుకోను. కాకపోతే ఒకటి మాత్రం నిజం, ఇవాళ ఈ దేశ చరిత్రలో నేను చాలాసార్లు చెప్పాను, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయాలలో ఉన్నటువంటి నాయకులలో, ముఖ్యంగా ఎన్డీఏ యూపీఏలో లేనటువంటి నాయకులు కానీ లేదా యూపీఏలో ఉన్నటువంటి వాళ్ళలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో స్ట్రాంగెస్ట్ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి. ఆయనతోటి కాకుండా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తొందరగా నిర్ణయాలు తీసుకోదు అని చెప్తాను. ఇది ప్రభుత్వం వేదికగా చెప్తున్నా, అది బీజేపీ కావచ్చు, ఇక్కడ మాకు సంబంధం లేదు. కానీ ఒక కేంద్ర ప్రభుత్వం
ఫెడరల్ సిస్టమ్ లో ముందుకు పోవాలి అంటే అందరినీ కలుపుకుని వెళ్ళాలి అని చెప్పనేటువంటి విషయంలో మన జగన్మోహన్ రెడ్డి గారిని కాదు అని చెప్పనని కొన్ని విషయాలలో చేయకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం ఏంటంటే ఇవాటి రోజున ద్రౌపది ముర్ము గారిని ఎన్నిక చేసినటువంటిది మొదటగా బీజేడీకి చెప్పారని చెప్పనని, జగన్ గారికి కూడా చెప్పారు అనేటువంటిది వార్తలు మన యొక్క తెలుగు మీడియా ముఖ్యంగా చెప్తున్నటువంటి దాన్ని పట్టినప్పుడు నాకు అనిపిస్తుంది న్యాచురల్ గా ఈజ్ ద స్ట్రాంగెస్ట్ చీఫ్ మినిస్టర్. ఇవాళ మామూలు మనిషి కాదు ఆయన. ఇవాళ ఆయన ఆ దక్షిణాది, ఇప్పుడు దక్షిణాది అని ఎత్తుతున్నాను, దాన్ని మీరు కంటిన్యూ చేయమంటే తర్వాత కూడా చేస్తాను. ఇవాళ మీడియాలో నిన్న వచ్చింది. కానీ దక్షిణాది అనేటువంటి కేరళ కానివ్వండి, ఇవాళ తమిళనాడు కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కానివ్వండి, అత్యద్భుతంగా తెలిసినటువంటి నాయకుడు, ఒక రకంగా చెప్పాలంటే ఫేస్ వాల్యూ ఉండి తన మాటకి విలువ ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో మేము ఈ రకంగా వెళ్తున్నాము అని చెప్పుండొచ్చేమో అని చెప్పని నేను అనుకుంటున్నాను. చెప్పిన తర్వాత ఈయన ఎవ్వరికీ అడ్డం పడనండి. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే తనని 16 నెలలు జైల్లో పెడితే కూడా ఎవరిని తిట్టలా, ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంల మీద పడి ఏడవలా. ఆయన ఒక్కటే అన్నాడు, పైన దేవుడు ఉన్నాడు, ఇక్కడ ప్రజలున్నారు, వీళ్ళని నేను నమ్ముకున్నాను అని చెప్పని ముందుకెళ్ళాడే తప్ప ఈ రకమైనటువంటి ఏడుపులు, పెడబొబ్బలు, మీడియా మేనేజ్మెంట్లు, పోలు గురించి మేనేజ్మెంట్లు, ఈవీఎంల గురించి తిట్టటాలు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా చేయలేదు. ఇంకొకటి, ఇవాటి రోజున మీరు పెట్టినటువంటి వాటిల్లో నాడు అద్వానీ నేడు వెంకయ్య నాయుడు గారు ఇట్లా అయ్యారా అని చెప్పనేటువంటిది చెప్తున్నారు. సార్, ఒకటి, అద్వానీ గారికి వెంకయ్య నాయుడు గారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కంపారిజన్ చేయకూడదు. లాల్ కృష్ణ అద్వానీ గారు అనేటువంటి ఆయన ఎప్పటి నుంచో, అంటే మన ఈయన పేరంటే మన వెంకయ్య నాయుడు గారి కంటే కూడా చాలా ఒక 2 డికేట్ల పెద్దవాడు, ఆల్మోస్ట్ 20 years అటు ఇటుగా పెద్దవాడు. ఆ అద్వానీ గారు అనేటువంటి ఆయన మొట్టమొదటిసారిగా రథయాత్ర చేయటంతో అసలు భారతీయ జనతా పార్టీ అనేటువంటిది ఈ దేశం మొత్తం కూడా వచ్చినటువంటి వ్యక్తులు. అద్వానీ గారు కానీ, వాజ్పేయి గారు కానీ, వారందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ కోసం చాలా ముందుకు పోయి వాళ్ళ యొక్క జీవితాలని ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్లోనే పెట్టుకుని తిరిగినటువంటి గొప్ప నాయకులు వాళ్ళు. అయితే ఇవాళ వెంకయ్య నాయుడు గారి గురించి మీరు అడుగుతున్నారు. వెంకయ్య నాయుడు గారికి అద్వానీ గారికి కంపారిజన్ వద్దు. కానీ వెంకయ్య నాయుడు గారు నా దృష్టిలో పర్సనల్ గా అయితే ఆయనంత అదృష్టవంతుడు బహుశా ఈ రాజకీయాలలో దేశంలో ఎవరు లేరు అని చెప్పని నేను చెప్తాను. ఎందుకు అని చెప్పని ఆ మాట అంటారంటే, ఒక చిన్న వయసులోనే అత్యద్భుతంగా అవకాశాలు అందిపుచ్చుకుని ముందుకు వెళ్ళి ఆల్మోస్ట్ ఉపరాష్ట్రపతి పదవి దాకా ఆయన వచ్చారు అని చెప్పారంటే అది ఆయన యొక్క అదృష్టం. ఆయన ఎట్లా వచ్చినటువంటి అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకెళ్లారు అనేటువంటిది ఈ తెలుగు ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అయితే ఇవాళ రోజున ఏ పార్టీ అయినా సరే ముఖ్యంగా చూస్తున్నది ఏంటంటే, ఇవాళ మా యొక్క వైఎస్ఆర్సీపీ అయినా లేకపోతే పక్కన ఉన్నటువంటి ఇంకొక పార్టీలైనా జాతీయ పార్టీలైనా కూడా ఎవరు ముందు పరిగెత్తుతున్నారు, ఎవరికి ప్రజల్లో ఉన్నది అనేటువంటిది డెఫినెట్ గా చూస్తారు. ఏ రకమైనటువంటి ఇదైనా కూడా కావచ్చు. ఆ రకంగా వెంకయ్య నాయుడు గారు ఒక రకంగా చెప్పాలని చెప్పంటే ఆయన మన ఆంధ్రప్రదేశ్ లో నాకు గుర్తున్నంత వరకు 1977లో ఒకసారి గెలిచారు. 1983లో ఎమ్మెల్యేగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి గెలిచారు. 1977లో ఫస్ట్ టైం ఆయన పార్లమెంట్ కి పోటీ చేశారు, ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఏమైందంటే ఉదయగిరిలో ఆయనకి కొంచెం ఎక్కువ ఓట్లు వచ్చినట్టుగా ఉంది. 77 అసెంబ్లీకి ఆయన పోటీ చేసి గెలవటం, 1983లో గెలిచారు. కానీ మళ్ళీ చూడండి, దురదృష్టం ఏంటంటే మనం ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారిని నాదెండ్ల భాస్కర్ రావు గారు దింపారో అప్పుడు వాజ్పేయి గారిని తీసుకుని వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారిని మళ్ళా ఏదో ప్రజాస్వామ్య పరిరక్షణ అనుకుంటా వెళ్ళారో ఆ రోజునే ఆంధ్రప్రదేశ్ లో ఆల్మోస్ట్ భారతీయ జనతా పార్టీ ఇక ఇప్పుడప్పుడే వస్తుంది అనేటువంటిది జనాలకి పోయి, ఎప్పుడైతే కమ్యూనిస్టులతోటి భారతీయ జనతా పార్టీ కలిసి ఎన్టీ రామారావు గారితో వెళ్ళిందో ఆ రోజునే ఆయన 1985లో ఓడిపోవటం కూడా జరిగింది. ఆ తర్వాత మీకు తెలుసు ఆయన ఎంతసేపటికి కర్ణాటక, రాజస్థాన్ నుంచి పార్లమెంట్కి వెళ్ళారు. అవన్నీ కూడా మన అందరికీ తెలిసినటువంటి చరిత్ర. కాబట్టి ఇవాళ వెంకయ్య నాయుడు గారి వలన ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ యొక్క పార్టీ పెద్ద ఎదుగుదల వచ్చిందని కానీ, లేదా ఆంధ్రప్రదేశ్కి ఏదో ప్రయోజనాలు జరిగిపోయినాయి ఆయన అక్కడ ఉంది అనేటువంటిది మనం అంత పెద్దగా చర్చించాల్సినటువంటి అవసరం అయితే నాకు కనిపించట్లేదు. అయితే ఆయన మనం అందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సింది 2014. నిజంగా చెప్పాలంటే 2014లో ఆయన రాజ్యసభలో మాట్లాడినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమనుకున్నారంటే, మన వెంకయ్య గారు మాట్లాడారు, అత్యద్భుతంగా మాట్లాడారు, ప్రత్యేక తరగతి హోదా తెచ్చేస్తున్నారు అని చెప్పనని చాలా ఆనందపడ్డాం. ఆ తర్వాత ఆయన మీద పుస్తకాలు, మన రఘునాథ్ బాబు గారే పుస్తకాలు వేసి బాగా ప్రచారం కూడా చేయటం జరిగింది. మన దురదృష్టమో మరి ఏమిటో తెలియదు కానీ ఆయన ఉన్నంగానే ప్రత్యేక తరగతి హోదాకి ప్యాకేజీకి ఒప్పేసుకుని వాళ్ళ ముగ్గురు కలిపి పోటీ చేసి
ఆయన ఉండంగానే అక్కడ మంచి పదవిలో ఉండంగానే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేస్తున్నారనేటువంటి దానికి వచ్చేసిన తర్వాత మనందరం కూడా తెలుగువారు ఆరంభ సూరులు ఏదో మాట్లాడతారే తప్ప లేదు అనేటువంటిది కూడా ఈ రాష్ట్ర ప్రజలు చూడటం జరిగింది. ఇంకొకటి ఏంటంటే పార్టీని ఆయన నమ్ముకున్నారు. ఆయన నమ్ముకున్నందుకు పార్టీ చాలానే చేసింది అని చెప్పరని ప్రజలు అనుకోవచ్చు. కానీ అది మనకు సంబంధించినటువంటి విషయం కాదు నాకు. ఎందుకంటే అది ఇంటర్నల్. వాళ్ళ పార్టీలో సీనియర్లను ఉంచుకుంటారా, జూనియర్లను ఉంచుకుంటారా, ఎవరిని తేవాలి ఏంటి అనేటువంటిది వాళ్ళ ఇష్టం. అయితే మీరు ఇందాక దీంట్లో మీరు ఒకటి పెట్టారు, చంద్రబాబు గారి మీద కోపం, వెంకయ్య గారికి మైనస్ అని చెప్పారు. నాకు తెలిసినంత వరకు ఎవరికి ఎవరు మైనస్లు ఉండరు, ఎవరికి ఎవరు ప్లస్లు ఉండరు. ఎవరిని వాళ్ళు దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. చంద్రబాబు నాయుడు గారు అందరినీ జాగ్రత్తగా పక్కన పెట్టేసుకుని తను పైకి వెళ్ళిపోయి ఉండొచ్చు. అంత మాత్రం నుంచి వెంకయ్య గారికి అది ప్లస్ కాదు, మైనస్ కాదు. వెంకయ్య గారికి వెంకయ్య గారే ప్లస్, వెంకయ్య గారికి వెంకయ్య గారే మైనస్. ఏ నాయకుడికైనా కూడా అంతే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నరేంద్ర మోడీ గారు అనేటువంటి ఆయన ఒక ముఖ్యమంత్రి కావాలి నేను అని చెప్పని వెళ్ళిన తర్వాత ఆ ముఖ్యమంత్రి స్థానాన్ని పదిలపరుచుకున్నారు. దురదృష్టం వెంకయ్య నాయుడు గారు కూడా ఇక్కడ సీఎం అవ్వాలి అని ఆ రోజుల్లో ఉన్నటువంటి 1983, 84, 85 అప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా చాలా అనుకునేవారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క వెంకయ్య గారి పేరు తప్ప, ఏదో మన బండారు దత్తాత్రేయ గారి పేరు ఇవి తప్ప ఇంకేమీ రాలా. కాకపోతే నిన్న రాష్ట్రపతి పదవికి ఆయన పేరు వస్తోంది అని చెప్పని మన దుష్ట చతుష్టయం అంటే ఆయన లేడు, చంద్రబాబు గారు లేరనుకోండి, ఈ మీడియా చేసిన హడావిడి మాత్రం చాలా బాధ కలిగించింది. ఎంతసేపటికి కూడా మన తెలుగు తేజం, మన జాతి రత్నం అనుకుంటా వీళ్ళు చేసినటువంటి ఆర్భాటం చూసినప్పుడు చాలా బాధ వేసింది. ఏంటంటే ఎంతసేపటికి కూడా మీరు ఈ రకమైనటువంటిది చేసి ఆయన యొక్క పరువుని కొంత మీరు ఇచ్చేసారేమో అని అనిపించింది. ఎందుకంటే వెంకయ్య నాయుడు గారి పేరు ఎక్కడా కూడా రాలేదు. మొదటి నుంచి కూడా అనసూయ గారి పేరు వచ్చింది, ద్రౌపది గారి పేరు వచ్చింది, లేదంటే నక్వి గారి పేరు వచ్చింది. ఇట్లా ఎస్సీ ఎస్టీలు లేకపోతే మైనారిటీల పేర్లు వచ్చినాయి తప్ప వెంకయ్య నాయుడు గారి పేరు నేనైతే పేపర్లలో చదవను. కానీ నిన్నటికి నిన్న ఆయన పిలిపించారు అనేటువంటిది ఎందుకంటే జనరల్ గా ఇట్ ఈస్ ఎ కట్టసి. ఎందుకంటే ఒక ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వ్యక్తి, అందులోనూ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, అందులోనూ వాళ్ళ జాతీయ అధ్యక్షుడిగా చేసినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక కట్టసిగా మనం ఈ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంటుందనో లేకపోతే నెక్స్ట్ మీకు ఈ అవకాశం రావట్లేదు అని చెప్పడం అనేటువంటిది చాలా మనం గౌరవించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఈ రకమైనటువంటి సాంప్రదాయాలు ఉండాలి. కాబట్టి ఆ ఇదిలో ఆయన్ని పిలిస్తే ఇక్కడ మీడియా కూర్చుని చెప్పేశారు. మొన్ననేమన్నా ఇంకేముంది, మోడీ గారు చాలా గొప్పవాడు, నియంత కాదు ఆయన అని చెప్పి, నిన్న వచ్చేసరికల్లా దక్షిణ భారతం విడిపోతుంది అన్నారు. వీళ్ళ పిచ్చి పరాకాష్ఠకి ఎంత చేస్తుందో అని చెప్పని చాలా బాధేసింది. దక్షిణాది విడిపోవటం అంటే ఇంకా వెంకయ్య నాయుడు గారికి రాష్ట్రపతి పదవి ఇవ్వకపోతే ఇంకా దక్షిణాది మొత్తం విడిపోతుందా? నిజంగా చెప్పాలంటే అట్లాంటప్పుడు మరి మద్రాసు నుంచి ఇంకా మనం విడిపోవటం ఎందుకు? మన దక్షిణాది అంతా కలిపి ఒకే చీఫ్ మినిస్టర్ని పెట్టుకుందాం. అవకాశం ఉంటే చంద్రబాబు గారు ఏమన్నా అవుతాడేమో చూసుకోమనండి వాళ్ళని. కానీ ఇది మాత్రం చాలా మంచిది కాదు, అటువంటిది ఇది కూడా కాదు. ఇంకొక విషయం చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం 2004 నుంచి కనుక చూస్తే 2004లో నిజంగా చెప్పాలంటే ఆ రోజున ఇక్కడే మన అందరికీ తెలుసు వైస్రాయ్ హోటల్లో జరిగింది ఆ మీటింగ్. వైస్రాయ్ మీటింగ్ జరుగుతున్నప్పుడు మన అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పారు, వద్దు ముందే ఎలక్షన్కి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తే పాపం చంద్రబాబు గారిని రక్షించడం కోసం ఆ రోజున మరి నాకు తెలియదు ఆ రోజున ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారో ఏమో, అడ్వాన్స్ ఎలక్షన్స్కి వెళ్ళటం, ఆ తర్వాత 10 సంవత్సరాలు కోల్పోవటం కూడా జరిగింది. అద్వానీ గారికి 2004లో ప్రధానమంత్రిగా, 2009లో కూడా ఆయన ప్రధానమంత్రి క్యాండిడేట్ గాను పెట్టడం కూడా జరిగింది. కాబట్టి ఇవాళ రోజున ఎవరైనా సరే ఏదో అంటారు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయని చెప్పనని ఆ రకంగానే భారతీయ జనతా పార్టీలో ఏ నాయకులైనా లేదా ఏ పార్టీలో ఏ నాయకులైనప్పటికీ కూడా వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవటమే తప్ప హత్యలు అనేటువంటిది ఉండవు అని చెప్పనేది కూడా మనం చెప్పచ్చు. ఇంకొకటి కూడా ఏంటంటే ఇవాటి రోజున స్పెషల్ స్టేటస్ విషయంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అన్యాయంలో కానివ్వండి, వెంకయ్య నాయుడు గారు నిజంగా ఆ రోజు రాజ్యసభలో మాట్లాడారు. తర్వాత ఆయన తీసుకురాలేకపోవటం, చంద్రబాబు గారు ప్యాకేజ్ తీసుకుంటున్న ఆపలేకపోవటం, అట్లాగే మోడీ గారి దగ్గర మాట్లాడలేకపోవటం, ఇవన్నీ కూడా మన మైనస్ పాయింట్లు. ఆయన అంత ఎత్తు ఎదిగినందుకు మనం డెఫినెట్ గా హర్షిస్తాం. అక్కడ తెలుగువాడా లేకపోతే ఇంకొకడా కాదు. నిజం చెప్పాలంటే ఒక వ్యక్తి మంచి మెరిట్ లో వెళ్ళినటువంటి ఒక వ్యక్తి బ్రహ్మాండంగా చేసినప్పుడు చేయాలి. కానీ మన దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ మీడియా వాళ్ళకి ఇష్టమైతే ఎత్తుతారు పైకి, లేకపోతే కింద పడేస్తారు. మరి 17 మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ఒక చిన్న బిట్టు కూడా రాయలేదు మన వాళ్ళు. కానీ ఈయనకి ఇవ్వకపోతే మాత్రం తెలుగుదేశం, తెలుగు జాతి లేకపోతే ఏమన్నా తెలుగు ఇది మన నష్టపోయినట్టుగా మాట్లాడుతున్నారు. సార్ తెలుగు వాళ్ళలో చాలా మంది ఉన్నారు, బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు, లేకపోతే ఇంకా చాలా మంది నాయకులు కూడా ఈ రాష్ట్రంలో ఈ తెలుగు వారు అన్నారు కాబట్టి చెప్తున్నారు. తెలంగాణ ఆంధ్ర సపరేట్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీకి చాలా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అదే వాళ్ళ యొక్క పార్టీ అంతర్గత విషయం, ఎవరికి ఇచ్చుకోవాలి ఎవరికి ఇవ్వకూడదు లేకపోతే ఏం చేయాలి అనేటువంటిది. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, వెంకయ్య నాయుడు గారు నిజంగా చెప్పాలంటే చాలా అదృష్టవంతుడు. హీ డిజర్వ్డ్
ఎంత మటుకు అనే దానికంటే కూడా ఆయన ఎక్కువ తీసుకున్నారు. ఆయనకి భగవంతుడు అంత కల్పించాడు. ఎందుకంటే నా కెపాసిటీస్ మించి కూడా నాకు ఏదన్నా వచ్చింది అంటే అది భగవంతుడి యొక్క కృప, భగవంతుడి యొక్క దయ. అది నిజంగా వెంకయ్యనాయుడు గారికి చాలా ఉన్నది అని చెప్పని అనుకుంటున్నాను. వెంకయ్యనాయుడు గారికి బీజేపీకి లేకపోతే రాజకీయాలకి దూరమా అని చెప్పనంటే ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నట్టుగా నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు కూడా ఆయన కొన్ని రాజకీయ మాటలు చాలా మాట్లాడారు. అయితే అది రాజకీయంగా మనం అనుకోవద్దు. ఆయన ఒక ఉపరాష్ట్రపతిగా మనకి అడ్వైజులు ఇచ్చారనుకోవాలి. ఇంగ్లీష్ మీడియం వద్దు, మా మాతృభాషలోనే ఉండాలి అని చెప్పనని, లేకపోతే ఏమన్నా పార్లమెంట్లోనూ లేకపోతే అసెంబ్లీలో వ్యక్తులు ఎట్లా మాట్లాడాలి అనేటువంటిది, ఇట్లా ఆయన చాలా వరకు కూడా రాజకీయమైనటువంటి సలహాలు అనేటువంటిది వీళ్ళకి ఇచ్చారు. అది తప్పని చెప్పని నేను అనుకోవట్లేదు, ఆయన ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి వాటిని కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇవాటి రోజున మా జగన్మోహన్ రెడ్డి గారు చెబితే ఆయన ఆగిపోలేదు, లేకపోతే ముందుకు పోలేదు. బీజేపీకి మెజారిటీ ఉంది ఆల్రెడీ 1.2 ఎంతోనే వాళ్ళకి తగ్గింది. దానికి డెఫినెట్ గా ఆయన చెప్పారు కదా, మీ బిజు జనతాదళ్ ఆయన ఆల్రెడీ చెప్పేశారు. నాకు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి గారు చెప్పారు, నేను చాలా సంతోషించాను. వాళ్ళది ఆల్రెడీ 2 ఎంతో ఉంది, అంటే సరిపోయింది, మెజారిటీ సరిపోయింది. ఎప్పుడైతే ఆమెకి ఇచ్చారో ఇప్పుడు జార్ఖండ్ అవన్నీ అయిపోయాయి. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇక్కడ మా మీడియా లేదంటే ప్రతిపక్షాలు మాత్రం ప్రత్యేక తరగతి హోదా ఎందుకు అడగరు, మీ మీదే ఆధారపడి ఇప్పుడు వాళ్ళ రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి, ఇటువంటి పిచ్చి ప్రేరేపణలు ఎక్కువ అయిపోయినాయి. నేనేమని చెప్తున్నానంటే ఒక విలువలతో కూడినటువంటి రాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు రాజకీయాలు చేయటం అనేటువంటిది మంచిది కాదు. అందులోనూ కూడా ఒక గిరిజన ఆదివాసి మహిళని తీసుకొచ్చినప్పుడు మనం ఇటువంటివి మాట్లాడటము అనేటువంటిది బహుశా ఈ యొక్క పరాకాష్ట, వీళ్ళ యొక్క పిచ్చికి పరాకాష్ట తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏమడగాలో అది అడుగుతాడు. ప్రత్యేక తరగతి హోదా ఏ రోజున ప్రధానమంత్రి గారిని కన్విన్స్ చేయాలో ఆ రోజున కన్విన్స్ చేస్తాడు. మీరేం భయపడకండి, ప్రత్యేక తరగతి హోదా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి తీరుతాడు అని చెప్పని నేను చెప్తూ, ఇవాళ రోజున భారతీయ జనతా పార్టీ అంతర్గత విషయాలు అయినటువంటి ఆయన సీనియర్లకు అన్యాయాలు అవన్నీ నేను మాట్లాడకపోయినా, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ కి ఇవాళ రోజున భారత కేంద్ర ప్రభుత్వం కూడా ఒక రకంగా అదే పంథాలో అదే దారిలో వెళ్తుంది అని చెప్పనని, లేకపోతే ఇద్దరు కలిసి నడుస్తున్నారు అని చెప్పనని ఈ భారత ప్రజానీకం, ముఖ్యంగా మా తెలుగు జాతి, మా తెలుగు తేజం, మా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటిది బహుశా మిగతా రాష్ట్రాలు కూడా ఫాలో అవుతాయని చెప్పనని, అటువంటి వ్యక్తి ఇవాళ మన ముఖ్యమంత్రిగా ఉండటం అభినందించాల్సిందే. ఎట్లయితే ముర్ము గారిని మనం అభినందిస్తున్నామో, ఆ ముర్ము గారిని మనం ఇచ్చేస్తున్నామో, అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ రాష్ట్ర ప్రజలు అభినందిస్తున్నారని మీకు తెలియజేస్తున్నాను సాయి గారు. రైట్. సప్తగిరి గారు ఏమంటారు? సార్ గుడ్ మార్నింగ్. సప్తగిరి ప్రసాద్ గారు, నా మాట వినబడుతుందా? యా వినిపిస్తుంది సార్. నా వాయిస్ వినిపిస్తుందా? కెన్ హియర్ మీ సార్? చెప్పండి 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 సార్. ఎస్ ప్లీజ్. ఏమంటారు? వెంకయ్య నాయుడు గారిని కావాలని తొక్కేశారు అన్నటువంటి మాట నిజమేనని మీరు కూడా నమ్ముతున్నారా? ఎవరు తొక్కేశారంట సార్? వెంకయ్య నాయుడు గారిని ఎవరు దొక్కేశారంట? ఏంది చర్చ ఇది? ఏం మీడియా వాళ్ళకి అట్టగా? ఇప్పుడు మీడియా వాళ్ళకి మంచి మసాలా పూరి, బేల్ పూరి ఏదో కావాలి వాళ్ళకి. అసలు రాష్ట్రంలో ఇప్పుడు వాట్ ఈస్ ది సిచ్యువేషన్ ఆఫ్ ది నేషన్, వాట్ ఈస్ ది సిచ్యువేషన్ ఆఫ్ ది స్టేట్ వదిలేసి వెంకయ్య నాయుడు గారిని ఎవరు దొక్కేశారు? మీరు ఫాలో కాకపోతే కష్టం అండి. దేశం కూడా ముక్కలైపోతుంది. మీరందరూ కూడా అర్జెంట్ గా జెండాలు పుచ్చుకుని దేశాన్ని ముక్కలు చేయడానికి రెడీ అవుతున్నారని మీకు తెలియలేదా? దక్షిణ భారతదేశం ముక్కలైపోతుంది. ఇప్పుడు ఒక సాటి భారతీయ పౌరుడిగా, ఒక మారుమూల కుగ్రామంలో చెందిన వ్యక్తిగా నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు తొక్కేశారు అని మీరు చెప్పారు. ఎవరు తొక్కేశారంట? తొక్కేశారు అనడానికి మీ జస్టిఫికేషన్ ఏంటి? ఫలానా చోట తొక్కేశారు, ఫలానా అంశంలో తొక్కేశారు. జగన్ గారు తొక్కేశారని అన్నట్టుండి ఓ సెక్షన్ ఆఫ్ మీడియా అంతా గట్టిగా ప్రొజెక్ట్ చేస్తోందండి. వెంకయ్యనాయుడు గారిని జగన్ తొక్కేపిచ్చాడు, అదే సందర్భంలో చంద్రబాబు గారి మీద మోడీకి ఉన్న కోపంతో చేసేశారు, అందుకని దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల వాళ్ళందరూ, ప్రజలందరూ కూడా అర్జెంటుగా దేశాన్ని ముక్కలు చేసేయాలని కోరుకుంటున్నారు అని. మీరు మర్చిపోయారో లేదు చూడలేదు? నేను కూడా రాత్రి చూసేదా తెలియలేదు. నేను అదే పొద్దున్నుండి, అందుకని నేను ఇక్కడ ఎవరన్నా సైన్యం తిరుగుతారేమో అని వెయిట్ చేస్తున్నా. అట్లా కాదు సార్. ఇప్పుడు వెంకయ్య నాయుడు గారిని తొక్కేసే శక్తి జగన్కి ఉంటే పోయి నేరుగా ప్రత్యేక హోదా ఏదో తెచ్చేవచ్చు కదా ఆయన. ఇప్పుడు వెంకయ్య నాయుడు గారిని అట్లాగా సార్
18 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి కాదు సార్, 18 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి, ప్రతి శుక్రవారం కోర్టులో ఉన్న వ్యక్తి, క్లీన్ చిట్ ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారిని తొక్కేసేటువంటి అవకాశం ఉందా? సింపుల్. నా బోర్డు సామాన్యుడు కూర్చున్నా ఏం దొక్కుతాడు ఈయన? ఇక్కడే ఏమి తొక్కలేకపోతా ఉంటే పోయి ఢిల్లీలో పోయి వెంకయ్య నాయుడు తొక్కడు ఈయన. ఇక్కడ కాదు సార్, ఇక్కడే ఎవరిని ఇప్పుడు ఈయన మన జగన్మోహన్ రెడ్డి కొన్న అవగాహన చాలా మందికి లేకపోవడం బాధాకరం. అటగా సార్, ఇక్కడే ఆయన పాపం చిన్న చిన్న కార్పొరేటర్లు చూసి నిన్న కాక మొన్న ఒక వెంకయ్యమ్మని చూసే భయపడిపోతా ఉన్నాడు ఆయన. ఒక దళిత మహిళ వెంకయ్యమ్మని చూసి భయపడిపోతాడు. మా అయ్యన్న పాత్రుడు కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటే కాంపౌండ్ వాళ్ళు చూసి భయపడిపోతాడు. ఈ కాంపౌండ్ వాళ్ళు చూసి భయపడిపోయిన వ్యక్తి పోయి వెంకయ్య నాయుడు దొక్కుతాడా? ఏంది సార్ ఇది? నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఒక విషయంలో మా తెలుగుదేశం పార్టీ స్టాండ్ కానివ్వండి, నా స్టాండ్ కానివ్వండి, ఒక వ్యక్తిని భారతదేశ రాష్ట్రపతి కావడానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ని ఎలిజిబిలిటీ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 54 అండ్ ఆర్టికల్ 55 లో చాలా క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. అన్ని కంపైల్ అయినటువంటి వ్యక్తి ద్రౌపది ముర్ము గారు. వీ షుడ్ అప్రిషియేట్. జాతి గర్వపడాలా. ఇటువంటి ఒక ఆదివాసి మహిళని తీసుకొచ్చి దేశ అత్యున్నతమైన పీఠంలో రాష్ట్రపతి పదవులు కూర్చోబెట్టడానికి ఎవరు చేసినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, వెదర్ ఇట్ మే బి ఎక్స్, వై ఆర్ జెడ్, ఇటువంటి వాట్ టు సే, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంట. ఇంత గొప్ప ఇది చేస్తే దాన్ని వదిలేసి మీడియా వాళ్ళు వెంకయ్య నాయుడు దొక్కేసినారు, ఇంకొక ఆయన దొక్కేసినారు. చంద్రబాబు నాయుడు గారి పైన కోపుకుంటే మా పైన తీర్చుకుంటారు, కానీ వెంకయ్య నాయుడు అదే సామెత చెప్తుంటారు, అత్త పైన కోపం దుత్త పైన చూపించేట్టు. మా పైన కోపం మా పైన చూపిస్తారు, కానీ వెంకయ్య నాయుడు గారి పైన ఎందుకు చూపిస్తారు చెప్పండి? సింపుల్ లాజిక్. వీ షుడ్ అప్రిషియేట్. ది నేషన్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ రైట్. నేను చెప్తున్నా. మంచి పాయింట్. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఒకసారి. మీకున్నటువంటి నాలెడ్జ్ లో ఒక్క 5% మిగతా వాళ్ళకు ఉంటే బాగుండేది అని ఆశిద్దాం. ఇలాంటి వాళ్ళు మేధావులు, చదువుకున్నటువంటి వాళ్ళు, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఫెయిర్ గా మాట్లాడితేనే కాస్త ఇట్లాంటి తప్పుడు. ఎందుకంటే మీడియా అంటే ప్రజలకి బాధ్యతగా సమాచారం అందించడం కాకుండా బాధ్యత రహితంగా తమ వ్యక్తిగత ఫీలింగ్స్ ని జనం మీదకి రుద్దే స్టేజ్ రావడం మూలంగా ఈ చర్చ జరపాల్సింది. లేకపోతే అసలు ఈ టాపిక్ అవసరం లేదు నిజంగా చెప్పాలి. నిన్న రాత్రి చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఇవాళకి పూట ఏమన్నా సైన్యం ప్రత్యేకంగా దించాల్సి వస్తుందేమో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరూ దిగాల్సి వస్తుందేమో, దేశం ముక్కలు చేసేసేటువంటి పరిస్థితి వచ్చేసిందంటే భయం వేసింది. సాయి సార్, నన్ను అడిగినంత వరకు వెంకయ్య నాయుడు గారు ప్రశాంతంగా ఆయన బంగ్లాలో ఆయన ఉన్నాడు. ఏం సార్, మా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో మేము ఉన్నాము, మోడీ గారు ఆయన బంగ్లాలో ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. పాప మీడియానే ప్రశాంతంగా లేదు. ఇప్పుడు ఏదో ఒకటి కావాలి, మనకు మసాలా కావాలంటే ఈ మసాలా దొరికింది, దాన్ని కొంచెం మసాలా పూసి దాన్ని ఇది చేసి ఉదయం నిద్రలేసి ఈ మసాలా పెట్టాం మనం. అడగా మీడియా ప్రశాంతత కావాలంటే ఇక్కడ మీరు పవర్ లోకి రావాలి సార్, లేకపోతే ప్రశాంతత రాదు. అది మీరు అర్థం చేసుకోండి. మీ మీద అంత అభిమానం ఉంది. సాయి సార్, ఇంటర్మీడియట్ లో 61% ఫలితాలు వచ్చి తల్లిదండ్రులు హలో లక్ష్మణ అని చెప్పేసి అలాడుతున్నారు. 10వ తరగతిలో 60% ఫలితాలు. మీరు చక్కగా నీట్ గా పక్కకి తప్పిస్తుంటారు. విషయం ఉండనియండి. ఇంతవరకు ఈ టాపిక్ మీద డిబేట్ అయిన తర్వాత అవన్నీ రేపు మాట్లాడదాం. ఇంత ముందు కూడా మీరు ఇట్లాగే చర్చ విడిగా పెట్టాము, అది మీకు గుర్తుంటే. అందుకని తర్వాత పెడతాం దీనికి సంబంధించినటువంటి చర్చ. ముందు దీని మీద కన్ఫైన్ కాదు ఇవాళ. రైట్. ఒక్క నిమిషం. ఏమంటారు రవికిరణ్ గారు, ఈవేళ ఏమన్నా మోడీ గారు ప్రత్యేక సైన్యాన్ని ఏమన్నా ఇటు పంపిస్తున్నారా? ఈ పార్టీ కార్యాలయాలు ఎన్ని అవతలకి నార్త్ ఇండియాకి తరలిస్తున్నారా? సాయి గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. సప్తగిరి ప్రసాద్ గారు అట్టిపండు కొలిసి నోట్లో పెట్టేశారు. అసలు రాష్ట్రంలో ప్రశాంతంగా ఉండాలంటే ముందు మీడియా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి అయితే మేమందరం అనుకుంటున్నాము. ఎందుకంటే లేనిపోని సమస్య సృష్టించేది ఓ సెక్షన్ ఆఫ్ మీడియా. ఏదో ఒకటి లేని సమస్యలు సృష్టిస్తారు. ఆ మధ్య చూసాం, ఏదో పవన్ కళ్యాణ్ గారిని చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ గా అనౌన్స్ చేస్తారు, నడ్డా గారు వస్తారని చెప్పి ఎక్కడో రాస్తే దాన్ని ఓ ప్రచారం చేసి చర్చలు పెట్టేసి చేసేసి తీరా వెళ్ళిపోతే చేయట్లు చూసారు, అవమానించేసి చూసారు. అన్ని వాళ్ళే చెప్పేది, వాళ్ళే చేసేది వాళ్ళు. సో అదొకటి ఇష్యూ. అయితే ఈ సందర్భంగా కొన్ని అంశాలు. ఒకటి,
మన స్వతంత్ర భారతదేశంలో 70 సంవత్సరాల ఆజాదీక అమృత మహోత్సవం జరుపుకుంటున్నాం. 14 మంది రాష్ట్రపతులు, ఇప్పుడు ప్రస్తుతం ఈ రాష్ట్రపతితో కలిపి 14 మంది రాష్ట్రపతులు అయితే దానిలో కేవలం ఒకే ఒక్క మహిళ ప్రతిభా పాటిల్ గారే మహిళ రాష్ట్రపతి అవ్వగలిగారు. అంటే దేశంలో 50% మహిళలు ఉంటే ఒకే ఒక్క మహిళ ఇప్పటి వరకు ఆగలేరు. మళ్ళీ కనీసం ఒక్క ఆదివాసీకి కూడా ఇప్పటి వరకు అవకాశం రాలేదు. అలాంటిది ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఒక మహిళ, పైగా ఆదివాసీ మహిళలు, పైగా విద్యాధికురాలు, పైగా మంచి అడ్మినిస్ట్రేటర్ గా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, ప్రజల యొక్క సాధక బాధకాలు సమాజంలో అనేక దశాబ్దాలుగా ప్రజల్లో మమేకమై వారి యొక్క సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో నిష్కల్మషంగా కలంకిత ఏమాత్రం కలంకం లేకుండా పనిచేసినటువంటి ఒక ఉపాధ్యాయురాలు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక ఉపాధ్యాయుడిగా అవకాశం ఇస్తే మళ్ళీ ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడిగా మరో అవకాశం ఎన్డీఏ ద్వారా రావటం, దాన్ని అన్ని రాజకీయ పక్షాలు ఇప్పుడు చూస్తున్న వైసీపీ, టీడీపీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, వాళ్ళు స్వాగతిస్తున్నారు. సో అలాగే అనేక రాజకీయ పక్షాలు, ఎన్డీఏ ఇతర రాజకీయ పక్షాలు కూడా స్వాగతిస్తున్నారు. అంటే ఆ యొక్క క్యాండిడేచర్ యొక్క ఆవశ్యకత, వారి యొక్క గొప్పదనాన్ని, ఔన్నత్యాన్ని అందరూ గుర్తించారు, సమాజం మొత్తం గుర్తించింది. ఓకే, రాజకీయ వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కూడా నేను ఒక డిబేట్ లో అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు మాకు ఇష్టమే కానీ మేము పోటీ పెట్టాలి కాబట్టి పోటీ పెడుతున్నాం అని చెప్పేసి నేను డిబేట్ లో వాళ్ళ అధికార ప్రతినిధి చెప్తున్నారు. సో అటువంటి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక అభ్యర్థిని తీసుకురావటం, ఆ అవకాశం ఇవ్వటం నిజంగా గొప్ప విషయం. దీన్ని స్వాగతిస్తున్న రాజకీయ పక్షాలన్నిటికీ అభినందనలు, శుభాకాంక్షలు. ఇక మూడో విషయం, భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని, ఆలోచనని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క పూర్వ స్వరూపమైనటువంటి భారతీయ జనసంఘ్ 1951లో ఏర్పాటు చేసినటువంటి మా వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన దినోత్సవం. ఈరోజు వారు ఆత్మత్యాగం, ఆత్మ బలిదానం చేసినటువంటి రోజు. ఎందుకు బలిదానం చేశారు ఆయన? వారు నెహ్రూ గారి కేబినెట్ లో సభ్యుడిగా ఉంటూ ఆ రోజు ప్రధానమంత్రిగా వారు తీసుకున్నటువంటి సంతుష్టీకరణ రాజకీయాలు, అలాగే జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తి, ఏ రకంగా భారతదేశానికి ఒక జాతీయ జెండా, ఒక రాజ్యాంగం, ఒక విధానం ఉంటుందో అలాగే జమ్మూ కాశ్మీర్ కూడా ఇంకో జెండా, ఇంకో రాజ్యాంగం, ఇంకో ముద్ర. అదే ఆ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వెళ్ళటానికి పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి, వీసా ఉంటేనే వెళ్ళటానికి లేదు. ఇటువంటి అవకాశం కల్పిస్తే ఇది దేశ సమగ్రతకి విచ్ఛిన్నం. 500 పైగా సంస్థానాలతో విలీనమైనటువంటి భారతదేశ సమైక్యతకి ఇది గొడ్డలు పెట్టు కానుంది. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళటానికి వీసా తీసుకోవాలంటే ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచటాకే చేస్తున్నారా, లేకపోతే విచ్ఛిన్నం చేయడానికి చేస్తున్నారా? దాని మీద బయటకు వచ్చి పోరాటం చేసి 53లో ఆ జమ్మూ కాశ్మీర్ కి నేను పాస్పోర్ట్ లేకుండా, వీసా లేకుండా వెళ్తానని చెప్పి వెళ్తే ఆయన్ని కాశ్మీర్ లో అడుగు పెడితే అరెస్ట్ చేయటం, అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన నెల రోజులకే అనుమానాస్పద విధంగా చనిపోవటం, ఆ యొక్క మరణం మీద ఆనాటి ప్రధానమంత్రి కూడా ఎటువంటి ఎంక్వైరీ కూడా చేయకపోవటం. అంటే ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఎటువంటి త్యాగానికన్నా పనిచేసే ఆలోచన విధానం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏంటి, దేశం ముందు, పార్టీ తర్వాత వ్యక్తిగతం చిట్ట చివర. ఇది పార్టీ యొక్క ఆలోచన. పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటి? అంత్యోదయ. అంటే సమాజంలో అట్టడున్నటువంటి వర్గాలకి, అట్టడున్నటువంటి వ్యక్తులకి ప్రజాస్వామ్యం యొక్క ఫలాలు, ప్రభుత్వం యొక్క ఫలాలు అందాలి, వారు దేశాభివృద్ధిలో వాళ్ళు భాగం కావాలి, ఆ ప్రజాస్వామ్య ప్రక్రియలో అట్టడున్న వ్యక్తులు కూడా భాగం కావాలి అన్నది భారతీయ జనతా పార్టీ యొక్క మూల సిద్ధాంతం. ఈ మూల సిద్ధాంతానికి లోబడే, ఈ సిద్ధాంతాలు లోబడే 7 దశాబ్దాలుగా పార్టీ పనిచేస్తుంది అన్న విషయం కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. మీరు పార్టీ యొక్క ప్రస్థానం చూసుకోండి. 99, 98లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినా అవన్నీ డైవర్ట్ అవ్వద్దు, టాపిక్ మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతాం. నేను అక్కడికే మళ్ళీ టాపిక్ వేరే వైపు వెళ్ళొద్దు. ఇక్కడ వెంకయ్య గారికి సంబంధించిన అంశం దగ్గరికి వద్దాం. అదే అక్కడికే, ఎందుకంటే ఇది చెప్పకపోతే అది అర్థం కాదు. అక్కడికే వస్తున్నాను. ఎందుకంటే వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినా, ఒక పేద వర్గాన్ని తీసి ప్రధానమంత్రి చేసిన, లేకపోతే 2002లో రాష్ట్రపతిగా ఎవరిని పెట్టారు? అబ్దుల్ కలాం గారిని పెట్టారు.
అలాగే ఇందాక కూడా ఒకటి చెప్పాలి, 99 వరకు కేంద్రంలో గిరిజన సంక్షేమ శాఖ లేదు సాయి గారు. గిరిజన సంక్షేమ శాఖ కేంద్రంలో లేనే లేదు. అలాంటిది వాజ్పేయి గారు వచ్చాక గిరిజన సంక్షేమ శాఖ ఏర్పాటు చేసి ఒరిస్సా సంబంధించినటువంటి జాకబ్ బోరం గారి ఎంపీ గారిని దాన్ని మంత్రి చేసి క్యాబినెట్ మంత్రి చేయడం జరిగింది. అంటే వాజ్పేయి గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వచ్చేందుకు గిరిజన సంక్షేమ శాఖే లేదు. అలాగే 2002లో మరి అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ప్రభుత్వం ముందు పెట్టింది. అప్పటి వరకు ఆయన భారతీయ జనతా పార్టీ సభ్యుడం కాదే. ఆ రోజు వారిని చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు ఎవరు? వెంకయ్యనాయుడు గారు. వెంకయ్యనాయుడు గారు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. సో అక్కడ పార్టీ ఎన్డీఏ కూటమి కన్వీనర్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అంటే 2 తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ ప్రధానమైన స్థాయిలో. అలాగే ఒక సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పటి వరకు భారతీయ జనతా పార్టీలో, భారతీయ జనసంఘలో దశాబ్దాలుగా పనిచేసి త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు లేరా? వారి యొక్క వ్యక్తులకి మరి రాష్ట్రపతి అవకాశం ఎందుకు ఇవ్వలేదంటే దానికి సమాధానం చెప్తాం. అంటే అక్కడ సమిష్టిగా నిర్ణయం తీసుకుని ఏదైతే ఒక పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ కి పితామహుడిగా ఉన్నారో, అలాగే ఒక మిసైల్ మ్యాన్ గా ఉన్నారో, ఒక విద్యావంతుడిగా ఉన్నారో, ఒక మైనారిటీ వర్గానికి చెందినటువంటి ఒక మేధావి ఉన్నారో, ఆ మేధావికి అవకాశం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ఆ రోజు సమిష్టిగా నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాం. ఆ తర్వాత మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని ఒక ప్రధానమంత్రి క్యాండిడేట్ గా పెట్టడం జరిగింది. వారు ప్రధానమంత్రి అయినా కూడా వారి యొక్క కేబినెట్ లో ఈ రోజు కూడా 67% పేద బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాలే ఉన్నారు. 67% కేబినెట్ లో అంతమంది ఉన్నారు, అంతమంది మహిళలు కూడా ఉన్నారు. అలాగే రామ్నాథ్ కోవింద్ గారు ఆప్షన్ వచ్చినప్పుడు మరి వారు విద్యావేత్త, దళిత మేధావి, బీహార్ నుంచి వచ్చారు, గవర్నర్ గా పనిచేశారు. అటువంటి వ్యక్తిని తీసుకురావడం జరిగింది. సో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తీసుకొచ్చిన అభ్యర్థి కావచ్చు, ఏదైనా సరే ఆ సిద్ధాంతాలకు లోబడే అటువంటి వ్యక్తులకి అవకాశం ఇవ్వాలి. ఆ యొక్క అంటే అధికారం ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో మాట్లాడేసి అధికారం వచ్చినప్పుడు దాన్ని తొంగలో తొట్టేసి మనం ఏదో చేయటం కాదు. అడుగడుగునా అదే విధంగా పనిచేసుకుంటా వెళ్ళి ఆ రకంగా అట్టున్న వ్యక్తులకి అవకాశం ఇచ్చే విధంగానే పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ యొక్క ఆలోచన విధానం ఇది ఒక్క వ్యక్తి నిర్ణయం కాదు. భారతీయ జనతా పార్టీ ఒక ఎన్డీఏ పక్షాలు కూర్చుంటారు, పార్లమెంటరీ బోర్డు ఉంటుంది, అందరూ కూర్చొని దేశం ముందు పార్టీ తర్వాత వ్యక్తిగత చిత్తజీవుడు అన్న అంశం మీద ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు. కానీ ఫలానా వ్యక్తిని తొక్కేశారు, ఫలానా వ్యక్తిని చేసేశారు అన్నది సమంజసం కాదు. అలాగే వెంకయ్యనాయుడు గారికి కూడా ఇప్పుడు ఈ రోజు ఈ యొక్క సెక్షన్ ఆఫ్ మీడియా ఏదైతే ముసలి కన్నీరు కారుస్తున్నారో నేను ఒకటే అడగదలుచుకున్నాను. 2016లో అయితే వెంకయ్యనాయుడు గారు అప్పటికే 2 దశాబ్దాలుగా పక్క రాష్ట్రాల నుంచి భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులుగా పంపిస్తున్నారు. కర్ణాటక కావచ్చు, వేరే రాష్ట్రం పంపిస్తున్నారు. 2016లో రాజ్యసభ ఎన్నికలు వచ్చినప్పుడు ఆయన మళ్ళీ ఎన్నుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు అప్పుడు ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వం నడుస్తుంది కదా ఆంధ్రప్రదేశ్ లో కూడా. మరి వెంకయ్యనాయుడు గారిని ఇప్పుడు వరకు పక్క రాష్ట్రాల నుంచి పంపించారు. కనీసం ఇప్పటికన్నా సరే మన యొక్క విభజన హామీలు ఏదైతే విభజన చట్టంలో చేశారో, నేషనల్ జాతీయ స్థాయి విద్యా సంస్థలు కావచ్చు, పొలం ఏది పెట్టినా సరే వాళ్ళు అడిగిన దాని మీదే పెట్టారు. కాబట్టి అప్పటికే మంత్రిగా అమరావతి నిర్మాణానికి నిధులు ఇచ్చారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 10 లక్షల ఇల్లు ఇచ్చారు. అలాగే అనేక జాతీయ సంస్థలకి శంకుస్థాపన చేస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు. అన్ని పనులు ఎన్డీఏ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసే సేవ చేస్తున్నారు కదా. అలాంటప్పుడు ఈ యొక్క సెక్షన్ ఆఫ్ మీడియా రాజ్యసభకి ఆంధ్రప్రదేశ్ నుంచే పంపించాలి అని చెప్పేసి ఏదైతే డిమాండ్ ఎందుకు పెట్టలేదు ఆ రోజు? ఆ రకంగా మనం గౌరవించుకుందామని చెప్పి ఎందుకు అనలేదు? మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ రాజస్థాన్ నుంచి ఎందుకు పంపించవలసి వచ్చింది చెప్తున్నారు. అంటే పార్టీ ఎవరికి ఎలాగా ఏం చేయాలనేది పార్టీ సమస్య. ఈ రోజు ఒక అవకాశం రాకపోవచ్చు. నేను కూడా వెంకయ్యనాయుడు గారి యొక్క చేతుల మీద పార్టీలో జాయిన్ అయ్యాను. జనవరి 2014లో వారు నా మెడలో కండువా వేసి పార్టీలో స్వాగతించారు. సో అలాగా ప్రతి ఒక్కరూ ఆనందపడతాం. బట్ మనకు అవకాశం రానంత మాత్రాన తొక్కేస్తారని మా పార్టీలో ఇంకొకటి, పార్టీలో పదవులు ఉండవండి సాయిగా. ఇది బయట వాళ్ళకి అర్థం కాదు. మా పార్టీలో కానీ మేము కానీ పదవులుగా భావించాం. అది బాధ్యత. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను ప్రధానమంత్రిని ఎప్పుడు చెప్పలేదు, నేను ప్రధాన సేవకుడు అంటారు. ఇది పార్టీ యొక్క ఆలోచన విధానం. మేము అనేకమైన బాధ్యతల్లో ఉంటాం. పార్టీలో ఉండొచ్చు, లేకపోతే ప్రజలను దాంట్లో ఉండొచ్చు. అన్ని బాధ్యతగానే భావిస్తాం. ఒక పదవిగా, ఒక హుందాగా, ఒక దర్పంగా, అదొక హడావుడిగా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ శ్రేణులు భావించే పరిస్థితి అది మా డిఎన్ఏ కాదు. సో ఆ రకమైన అనేక బాధ్యతలు ఇస్తారు. కొన్నిసార్లు రాకపోవచ్చు. ఇప్పుడు ఈ రోజు ద్రౌపది ముర్ము గారు 6 సంవత్సరాలు గవర్నర్ గా పనిచేశారని జార్ఖండ్ లో. 2021లో ఆవిడ బాధ్యత అయిపోయింది, పక్కకొచ్చారు. సంవత్సరంన్నరగా ఆవిడ ఖాళీగా ఆవిడ పని చేసుకుంటారు. భారతీయ జనతా పార్టీ లేరు ఆవిడ. 2015లో పార్టీకి రిజైన్ చేశారు. అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉన్నారు, గవర్నర్ గా పనిచేశారు. 2 సంవత్సరంన్నరగా
వారి యొక్క గ్రామాల్లో సేవ చేసుకుంటున్నారు. 2017లో కూడా ఇది చర్చ వచ్చింది. ద్రౌపది ముర్ము గారి పేరు 2017లో కూడా వచ్చింది. ఆ రోజు ఉపరాష్ట్రపతి పెడదామా రాష్ట్రపతి పెడదామా అని చర్చ కూడా వచ్చింది. అంత మాత్రం చేత గిరిజనులకి ఆదివాసీలకు అన్యాయం చేశారని చెప్పి అనుకుంటే ఎలాగా? ఈ రోజు మళ్ళీ అవకాశం వచ్చింది కదా. కొన్ని ఈక్వేషన్స్ తో పార్టీ కొన్ని అవకాశాలు వస్తా ఉంటే కొన్నిసార్లు రాకపోవచ్చు, రాకపోతే ఇబ్బంది ఏం లేదు. దేశ సేవ కోసం వచ్చాం, సేవిస్తాం, ఒప్పుకున్నంత వరకు సేవిస్తాం, పని చేసుకుంటూ వెళ్తాం. ఎవరికి ఇస్తే ఇచ్చిన ఆనందం, ఇవ్వకపోయిన ఆనందం, పని చేసుకుంటూ వెళ్తాం. ఇది భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం సాయి గారు. ఇది బయట వారికి ఓ పట్టాన తొందరగా అర్థం కాదు. రైట్. అంటే దేశాన్ని ముక్కలు చేసే పరిస్థితుల్లో ప్రజాగ్రహం మీకు కనిపించిందా లేదా? అంటే మీడియా చెప్పిన ఎజెండాల ప్రకారం దేశం పనిచేయాలి, రాజకీయ పార్టీలు పనిచేయాలి, ప్రజలు స్పందిస్తారు అంటే ఇది ఆకాశం మీద ఉమ్మూసుకున్నట్టే, వాళ్ళ మీద వాళ్ళే పడతారు. సో మీడియా ఆధారంగా పార్టీలు నడవు, మీడియా ఆధారంగా ప్రభుత్వాలు నడవు. పార్టీలు ప్రభుత్వాలు వాళ్ళ యొక్క సిద్ధాంతాలు దేశం యొక్క ఆలోచన విధానం ప్రకారం నడుస్తాయి. కానీ మీడియా చెప్పినంత మాత్రాన ఒక ఏకపక్షంగా ప్రజలు వెళ్ళిపోయి ఆ రకంగా చేసే పరిస్థితి లేదు. ఆ రకంగా చేసే వాళ్ళైతే 2019లో కూడా రాష్ట్రంలో పరిణామాలు వేరే రకంగా ఉండేవి. ఆ మీడియా ఎంత ఓదరగొట్టినా వారు అనుకున్నట్టు పరిణామాలు అయితే రాలేదు కదా రాష్ట్రంలో. సో మీడియా చేసే ఊపుడు ఇదైతే ఉడత ఊపుడికి ఏదో సామెత ఉంది, ఆ రకంగా సామెతలా అనుకోవాలి. వెంకయ్యనాయుడు గారిని ఎంపిక చేయాలని మోడీ గారు డిసైడ్ అయితే ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు గవర్నర్ గా తెలుగు వారైనటువంటి హరిబాబు గారికి గవర్నర్ గా పంపించారు కదండి, నార్త్ ఈస్ట్ స్టేట్స్ గవర్నర్ గా ఇచ్చారు కదా. సో తెలుగు వారికి చేసిన అన్యాయం ఏముంది? ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు తెలుగు వారి కోడలు, వారిని రాజ్యసభ నుంచి మంత్రి చేశారు. అలాగే వెంకయ్యనాయుడు గారు అవకాశం ఇచ్చారు. అలాగే తెలుగువారు కిషన్ రెడ్డి గారు కేబినెట్ లో ఉన్నారు. అలాగే తెలుగువారు దత్తాత్రేయ గారు, ఆయన గవర్నర్ గా ఉన్నారు. ఆ తెలుగు వారికి చేస్తున్న అన్యాయం విద్యాసాగర్ గారు, వారిని గవర్నర్ చేశారు. అలాగే గతంలో బి రామారావు గారు సిక్కిం గవర్నర్ గా చేశారు. సో తెలుగు వారికి ఎప్పుడు అవకాశాలు ఇస్తూనే ఉన్నారు, అవకాశం వస్తాయి కూడా. అంత మాత్రం చేత మనం అనుకున్న వ్యక్తికి రాకపోతే మాత్రం ఈ యొక్క దక్షిణ భారతదేశం కటాఫ్ అయిపోతే, ఈ తెగిపోయి బోర్డర్లు అయిపోతాయి. ఏంటంటే అతికి ప్రసంగం, అసందర్భ ప్రేలాపన. రైట్. అంటే వాస్తవానికి మీరే చెప్పాలా, మీ పార్టీ చెప్పాలి? వెంకయ్యనాయుడు గారిని అసలు అధ్యక్ష స్థానానికి రెడీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి మీరు కనుక వెంకయ్యనాయుడు గారిని పెట్టుకునేటట్టయితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించడంతో ఆగిపోయారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అంటే ఆయన ఎన్డీఏలో కూటమిలో సభ్యుడా? ఎన్డీఏలో సభ్యుడు అయ్యుండి అంటే పోనీ అనుకోవచ్చు. ఆ రోజు నాకు గుర్తుండి, అంటే భిన్నదే చెప్తున్నాను సుమా, 2002లో కృష్ణకాంత్ గారు ఉపరాష్ట్రపతిగా ఉన్న కృష్ణకాంత్ గారిని రాష్ట్రపతి చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఉండేదట. అయితే దాన్ని ఆయన బలంగా పరిపించారు, కాకపోతే ఈక్వేషన్ లో రాలేకపోయింది. అలాగా ఇప్పుడు ఎన్డీఏలో కూటమి ఉండి ఈయన నాకు అభ్యర్థిగా ఉంటే బాగుండు లేని దాని గురించి అందరితో మాట్లాడటంలో లేదా అడగటంలో తప్పలేదు. కానీ ఎన్డీఏలో కూటమిలో లేని అభ్యర్థి యొక్క ఒత్తిడి ఏం పనిచేస్తారండి? ఈ రోజు భారతీయ జనతా పార్టీకి లేదా ఎన్డీఏ కూటమికి ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్స్ తగ్గాయా? 10,000 11,000 తగ్గుండొచ్చు. బట్ ఈ రోజు వేగంగా మారుతున్న పరిణామాల దృష్ట్యా ఆ యొక్క అంతకన్నా గతంలో రామ్నాథ్ కోవింద్ గారికి ఏ రకంగా 66% ఓట్లు వచ్చాయో ఇప్పుడు జరిగే ఎన్నికల్లో అంతకన్నా ఎక్కువ ఓట్లే వస్తాయి. యూపీఏలో కూటమిలో ఉన్న అభ్యర్థి పార్టీలు కూడా ద్రౌపది ముర్ము గారు ఓట్లు వేసే పరిస్థితి ఉంది. ఈరోజు జార్ఖండ్ సిబు సోరేన్ యొక్క సామాజిక వర్గానికి, ఆదివాసీ వర్గానికి, ఆదివారికి తెగకి సంబంధించిన వ్యక్తే ఈ యొక్క ద్రౌపది ముర్ము గారు కూడా. హేమంత్ సోరేన్ గారు ఏ రకంగా రెస్పాండ్ అవుతారు చూడాలి. సో చాలా మంది బయటికి చెప్పకపోయినా విప్ అయితే జారీ చేయరు కాబట్టి అనేక 70% పైగా ఓట్లు వచ్చే అవకాశం ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించడం పెట్టి ఆయన చెప్తే వద్దంటారండి, ఇది అభూత కల్పన, వారి యొక్క విష సంస్కృతిలో భాగంగా మనం అనుకోవాలి. రైట్. కృష్ణాంజనేయులు గారు ఏమంటారు? ఈ మొత్తం విన్నాక మీకేమనిపించింది? సుందరరాం శర్మ గారికి, రవికిరణ్ గారికి, సప్తగిరి ప్రసాద్ గారికి కూడా నమస్కారం. ప్రైమ్ నైన్ వీక్షకులకి నమస్కారం. వెంకయ్య నాయుడు గారికి ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి కాకపోవటం వెనక
ఏమేం పరిణామాలు ఉన్నాయి అనేటువంటిది మొదట చర్చించాలనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఆ అంశం చెప్తాను. పార్టీకి సంబంధించినటువంటి అంశమైనప్పటికీ కూడా ఇది బీజేపీ అంతర్గత వ్యవహారం ఏమీ కాదు. రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఆయా రాజకీయ పార్టీల్లో పనిచేసేటువంటి వాళ్ళకి సరైనటువంటి స్థానం వస్తుందా లేదా అనేటువంటిది ఖచ్చితంగా అందరం కూడా చర్చిస్తాం మనం. ఆ విషయం వచ్చేసరికల్లా వెంకయ్య నాయుడు గారికి ఇప్పుడున్నటువంటి ఎవరైతే నాయకత్వం వహించేటువంటి బీజేపీకి నాయకత్వం వహించేటువంటి నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా, ఈ ద్వయం వీళ్ళిద్దరూ వెంకయ్య నాయుడు గారికి ఉద్దేశపూర్వకంగానే ఆయనకు ఆ అవకాశం ఇవ్వలేదు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. దీనికి రీజన్స్ కూడా ఏమిటి అని అంటే ఆయన మొదటి తరము ఏదో అద్వానీ గారితోనో లేకపోతే వాజ్పేయి గారితో సమకాలీకులు కాకపోవచ్చు కానీ ఆయన మొదటి నుంచి కూడా బీజేపీ ప్రారంభం నుంచి కూడా ఎమర్జెన్సీ సమయం నుంచి కూడా వెంకయ్య నాయుడు గారు బీజేపీతోనే ఉన్నారు, బీజేపీని అంటిపెట్టుకున్నారు, బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆయన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గా కూడా 2 సార్లు చేసినటువంటి నాయకుడు. కాబట్టి రాష్ట్రపతిగా ఆయన ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి కావటానికి పూర్తి అర్హతలు ఉన్నటువంటి నాయకుడు. అయితే అద్వానీ గారి పరిస్థితి ఏ విధంగా ఉంది? బీజేపీని ఒకప్పుడు రథయాత్ర చేసి బీజేపీని అప్పుడు వాజ్పేయి గారిని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి అద్వానీ గారి పరిస్థితి ఈ రోజున ఎలా ఉంది బీజేపీలో? ఆయనకు ఉన్నటువంటి గౌరవం ఏమిటి అనేటువంటి విషయాలను మనం చూసాం. అంటే మొదటి తరం బీజేపీ నాయకులకి ఈ రోజున ఏ విధమైనటువంటి గౌరవం లేనటువంటి పరిస్థితి అద్వానీ గారి విషయంలో చూసాము. ఇప్పుడు అదే తరహాలో ఇప్పుడు ఈ ఎవరైతే మోడీ అమిత్ షా గారి ద్వయం ఈ నాయకత్వంలో నడుస్తుందో ఇంకెవరు కూడా మొదటి తరం నాయకులు ఉండకూడదు, వాళ్ళు తమకు పోటీగా రాకూడదు. అలాంటి విషయాల్లోనే ఇక రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు గారికి ఇవ్వకూడదు అనేటువంటి ఒక ఉద్దేశం అనేటువంటిది ఉండి ఉండవచ్చు అనేటువంటిది రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి చర్చ. నాకు కూడా అలాంటి అభిప్రాయం ఉంది. అది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంశం. ఆయన కాకపోతే ఇంకొకళ్ళకి అవకాశం ఇచ్చి ఉండటానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఇక ఆయన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగింది ఆయనకి ఇవ్వకపోతే, లేకపోతే తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగింది అనేటువంటి విషయంలో మాత్రము నేను పూర్తి వ్యతిరేకం. ఒకవేళ వెంకయ్య నాయుడు గారికి దీని వచ్చి ఉంటే రాష్ట్రపతి అభ్యర్థి ఒక తెలుగు వాడికి మళ్ళీ ఒకసారి వివి గిరి వీళ్ళ తర్వాత ఆయన వాళ్ళ మంచి అవకాశం వచ్చింది, మన తెలుగు వాళ్ళకి కూడా రాష్ట్రపతి స్థానంలో కూర్చునేటువంటి అవకాశం వచ్చింది దక్షిణ భారత రాష్ట్రం వాళ్ళకని మనం కూడా ఆనందపడేవాళ్ళం. అలాగని ఆయనకు రానంత మాత్రాన తెలుగు వాళ్ళ మొత్తం కూడా ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోయిందని కానీ లేకపోతే దక్షిణాది రాష్ట్రాలకంతా అన్యాయం జరిగిందనేటువంటి విషయంలో కూడా అది సమంజసమైనటువంటి వాదన కాదు అని నా యొక్క అభిప్రాయం. వాళ్ళు బీజేపీకి సంబంధించినటువంటి ఈ అంశంలో వెంకయ్య నాయుడు గారికి రాష్ట్రపతి ఇస్తే రేపొద్దున ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బాగా విస్తృతంగా ముందుకెళ్ళటానికి అవకాశం ఉంది, రాజకీయ పరిణామాలు ఆ విధమైనటువంటి ఉన్నాయి అని వాళ్ళు భావిస్తే అవకాశం ఇచ్చేవాళ్ళేమో. అలాంటి పరిస్థితులు వెంకయ్య నాయుడు గారు ఒక సమర్థవంతమైన నాయకుడు అని మనం చెప్పుకుంటాము, ఆయన బీజేపీలోనే ఉన్నారు. అలాగని ఇతర పార్టీలతో కూడా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి అనేటువంటిది పదే పదే అందరూ చెప్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి ఇతర పార్టీతో స్నేహ సంబంధాలు కలిగి ఉండటం అనేటువంటిది అది బీజేపీకి పెద్ద అనుకూలమైనటువంటి అర్హత ఏం కాదండి. బీజేపీకి స్ట్రాంగ్ గా ఉండి మిగతా పార్టీల కన్నా కూడా మీ బీజేపీని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తే అది బీజేపీకి ఉపయోగం తప్ప, అందరితో బాగుంటాడు, అన్ని పార్టీలతో కలుపుకొని వెళ్తాడు, ఆయన మాత్రం మంచి నాయకుడిగా ఉండాలని కోరుకుంటాడు అంటే అది బీజేపీకి ఏమి లాభం? కాబట్టి ఈయన వల్ల భవిష్యత్తులో బీజేపీ అనేటువంటిది ఈ రోజున కేంద్రంలో పూర్తి స్థాయి మెజారిటీలో ఈ రోజున ఉంది. కానీ రేపొద్దున 24 ఎన్నికల తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఏమైనా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కింద తలెత్తితే ఆ రోజున రాష్ట్రపతి అనేటువంటి స్థానం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి స్థానము. అలాంటి పరిస్థితుల్లో బీజేపీకి ఏమైనా ఇబ్బందులు వస్తే మిగతా పార్టీలకు సంబంధించినటువంటి స్నేహ సంబంధాలు కలిగిన ఈ వెంకయ్య నాయుడు గారి వల్ల లాభము ఎంత మేరకు ఉంటుందో నష్టం కూడా ఉంటుంది అనేటువంటి భయం కూడా బీజేపీకి ఉండి ఉండొచ్చు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఈయన వల్ల లేక దక్షిణ భారతదేశంలో వెంకయ్య నాయుడు గారిని రాష్ట్రపతిని చేస్తే ఇప్పుడు కర్ణాటకలో అవకాశం ఉంది, బీజేపీ పాలనలో ఉన్నారు. ఇంకా మిగతా రాష్ట్రాల్లో తెలంగాణలోను ఆంధ్రాలోను ఇంకా మిగతా చోట్ల కూడా ఏమైనా బీజేపీకి బలం వస్తుంది అనుకుంటే నిజంగా చేసేవాళ్ళం. అలాంటి పరిస్థితి అయితే మాత్రము బీజేపీకి అలాంటి సానుకూలమైనటువంటి పరిస్థితి అదనంగా వెంకయ్య నాయుడిని చేయటం వల్ల వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు. కాబట్టే
బీజేపీ ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఇంకా కీలకమైనటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికల్లా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకయ్య నాయుడు గారిని రాష్ట్రపతి కాకుండా అడ్డుకున్నది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఇది ఎక్కడ చర్చ జరుగుతుంది? సుందరాం శర్మ గారు మాకేం సంబంధం లేదని చెప్పారు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులకు సంబంధించి వాళ్ళ దగ్గర ఉండేటువంటి వాళ్ళ నాయకుల దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఇది విస్తృతంగా వాళ్ళు చర్చకు పెట్టారు. ఏమని? మేము వెంకయ్య నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రపతి అభ్యర్థిగా మేము అంగీకరించబోము అని చెప్పేసి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి మొన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి గారు వాళ్ళతో జరిగినటువంటి సమావేశంలోనే చెప్పి ఉన్నాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెంకయ్య నాయుడు అభ్యర్థిత్వం అనేది అసలుకి రానే రాదు అనేటువంటి విషయాన్ని ద్రౌపది ముర్ము గారి యొక్క ప్రకటన, ఆమె పేరు ప్రకటనకు ముందు నుంచే సోషల్ మీడియాలో విస్తృతంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇది ఎందుకు చేస్తుంది అనంటే, ఈ విషయంలో నిజమా కాదనంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే విస్తృతంగా ఒక బలమైనటువంటి ప్రచారం చేసుకున్నారు. ఇక్కడ ఒక అంశం ఏమిటంటే, అబ్దుల్ కలాం గారిని నేను రాష్ట్రపతిని చేశాను ఆ రోజున అని చెప్పేసి పదే పదే అనేక సందర్భాల్లో మన చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు. నేనే వాజ్పేయి గారికి చెప్పాను, వేరే ఆప్షన్ ఉంటే అది కాదండి, నేను అబ్దుల్ కలాం గారిని పెట్టమని చెప్పాను అని ఆయన చెప్తూ ఉంటారు. మరి అది ఎంత వాస్తవం అనేటువంటిది అందరం అంగీకరించేటువంటి వాళ్ళు అంగీకరిస్తాం, లేకపోతే లేదు అన్నట్టు. ఇప్పుడు కూడా అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు వెంకయ్య నాయుడు గారు అభ్యర్థిత్వం అయితే నేను ఒప్పుకోను అనేటువంటి విషయాన్ని ఆయన కరాటకర్ణిగా చెప్పారు అనేటువంటిది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా చెప్తుంది. కాబట్టి ఇది కూడా అంతే నిజం అయి ఉండొచ్చు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. అయితే ఇందాక రవికిరణ్ గారు ఒక మాట అన్నారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మేము వింటామా అండి, వాళ్ళు యూపీఏలో ఉన్నారా అండి అని అంటే, వాళ్ళు యూపీఏలో లేరు, బయటే ఉన్నారు. కానీ ఈ రోజున బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా గెలవాలి అని అంటే ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తకూడదు అని అంటే మీకున్నటువంటి బలము 48.67% మాత్రమే. వైసీపీకి 4.22% బలం ఉంది, బీజేడీకి 2.94% బలం ఉంది. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేడీ ఈ రెండు పార్టీల యొక్క మద్దతు అనేటువంటిది బీజేపీకి చాలా కీలకమైనటువంటి అంశము. కాబట్టి వాళ్ళ మాటకి ఈ రోజున ఖచ్చితంగా విలువ ఉంటుంది. ఆ విధమైనటువంటి వాళ్ళు కండిషన్ పెట్టి ఉండొచ్చు. మీరు కూడా ఆల్రెడీ నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి అది ఇష్టం లేదు కాబట్టి రోగి కోరుకున్నది అదే, డాక్టర్ చెప్పింది కూడా అదే అయి ఉండొచ్చేమో. అందుకని ఈ విధమైనటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్పకపోయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి కాలంలో విస్తృతంగా ఈ అంశాన్ని ప్రచారం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. వెంకయ్య నాయుడు లాంటి వాడినే మేము అడ్డుకున్నాము, ఈ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా ఇక్కడ ఉందండి. ఖచ్చితంగా మేము అడ్డుకోగలిగినటువంటి పరిస్థితి కాబట్టి మేము చేయగలిగాం. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి పార్టీలని, ఈ సామాజిక వర్గాలని మేము అడ్డుకోగలమని రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకోవచ్చు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీ ఈ రోజున కమ్మ సామాజిక వర్గాన్ని రాజకీయ ప్రత్యర్థిగా చూసింది, రాజకీయ ప్రత్యర్థిగా తొక్కివేయాలని ప్రయత్నం చేస్తుంది కూడా. వాళ్ళు బహిరంగంగానే చేస్తున్నారు, వాళ్ళ రాజకీయ ప్రత్యర్థి కాబట్టి, వాళ్ళ తెలుగుదేశానికి వాళ్ళ నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి వాళ్ళు రేపొద్దున బహిరంగంగా చెప్పుకునేటువంటి అంశం కూడా ఇది ఉంది. ఇక ఈ రోజున ద్రౌపది ముర్ము గారిని బీజేపీ ఎంపిక చేయటం వెనుక కీలకమైనటువంటి రాజకీయ పరిణామం కూడా ఉంది అని నేను భావిస్తున్నాను. రానున్నటువంటి కాలంలో బీజేపీ ఒక విస్తృతమైనటువంటి స్థాయిలో రాజకీయ సమీకరణలకు వెళ్లాలని భావిస్తుందని నేను అనుకుంటున్నాను. అందుకనే జేపీ నడ్డా గారు ఈ ప్రకటన చేసినప్పుడు, పార్లమెంటరీ సమావేశం తర్వాత ప్రకటన చేసినప్పుడు ఏదైతే తూర్పు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక రాజకీయవేత్తని మేము రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తున్నాము అనేటువంటి ఒక చర్చ పెట్టారు. గతంలో ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు రాష్ట్రపతులు అయ్యారు, అదేవిధంగా దక్షిణాది రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు రాష్ట్రపతులు అయ్యారు. ఇప్పుడు తూర్పు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒడిశా ప్రాంతం ఆవిడది, అదేవిధంగా జార్ఖండ్ లో వీటి గవర్నర్ గా పనిచేశారు కాబట్టి ఆ విధమైనటువంటి ఎంపిక చేశారు అనేటువంటిది ఒకటి. భవిష్యత్తులో ఒడిశాలో బీజేపీని మరింత బలోపేతం చేసేటువంటి ప్రణాళికలు బీజేపీకి ఉన్నాయి. బీజేడీ తర్వాత ఆ విధమైనటువంటి ప్రత్యామ్నాయంగా ఎదగటం కోసం బీజేపీ మంచి ప్రణాళికలు రూపొందించుకుంటుంది.
గతంలో బీజేడీలో పనిచేసినటువంటి ద్రౌపది ముర్ము గారు ఆ తర్వాత అనేకమైనటువంటి స్థాయిల్లో బీజేడీలో పనిచేశారు, ఆమె ఎమ్మెల్యేగా పనిచేశారు, అన్ని స్థాయిల నుంచి ఆవిడ వచ్చారు. తర్వాత బీజేపీ ప్రతిపాదన మేరకు జార్ఖండ్ గవర్నర్ గా పనిచేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ విధమైనటువంటి ఒడిస్సా నుంచి ఒక ఆదివాసీ మహిళని ఈ విధమైనటువంటి ఎంపిక చేయటం ద్వారాగా ఒడిస్సాలోను, అదేవిధంగా జార్ఖండ్ లోను, అదేవిధంగా ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ బలపడటానికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది బీజేపీ యొక్క ప్రణాళికగా ఉంది. అదే విధంగా ఈ రోజున బీజేపీ మీద ఉన్నటువంటి ఒక అపవాదం ఏమిటంటే కొన్ని సామాజిక వర్గాలకు బీజేపీ దూరము. వీళ్ళు హిందువులకు సంబంధించినటువంటి ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తారు, వీళ్ళు ముస్లింలకు వ్యతిరేకులు, అదే విధంగా వీళ్ళు క్రిస్టియన్లకు వ్యతిరేకులు, వీళ్ళు దళితులకు వ్యతిరేకులు అనేటువంటి ఒక ప్రచారం అయితే ఉంది. దాంట్లో వాస్తవం ఎంత వేరే విషయాలు జనానికి తెలుస్తుంది. అయితే బీజేపీ ఈ విషయంలో తన ముద్రను పోగొట్టుకోవాలనేటువంటి ప్రయత్నాలు ఎంతో కొంత ప్రయత్నాలు అనేటువంటి చేస్తుంది. అబ్దుల్ కలాం గారిని ఆ రోజున రాష్ట్రపతిని చేసింది. ఇప్పుడు ఈ రోజున కూడా ఒక ఆదివాసి అదే విధంగా మహిళ రెండు ఫ్యాక్టర్స్ లో ఖచ్చితంగా బీజేపీకి ఇది ఉపయోగపడేటువంటి అంశం. రాష్ట్రపతి అనేటువంటిది భారతదేశంలో ఒక ఉన్నత స్థాయి స్థానంలో ఒక ఆదివాసీ మహిళను మేము కూర్చోబెట్టాము అనేటువంటి విధంగా చెప్పుకోవటానికి ఖచ్చితంగా బీజేపీకి ఉపయోగపడేటువంటి అంశంగా ఇవి చూసుకునేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ సమర్థత విషయానికి వచ్చేసరికల్లా వెంకయ్య నాయుడు గారికి ఇవ్వలేదు, ఆయన ఎంతో సమర్థుడు, అదే విధంగా ద్రౌపది ముర్ము గారికి ఇవ్వటాన్ని కూడా మేము సమర్థిస్తున్నామని సన్నాయి నొక్కులు నొక్కేటువంటి వాళ్ళకి ఈ రోజున వెంకయ్య నాయుడు గారు ఎంత సమర్థుడో ఆ విధమైనటువంటి సమర్థతకి ద్రౌపది ముర్ము గారు ఏ విధంగా తక్కువ కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకోసం అంటే కేవలం ఎవరో ఆదివాసీ మహిళ కాబట్టి దయాదాక్షిణ్యాలతో బీజేపీ ఆవిడకి రాష్ట్రపతి పదవి ఇచ్చింది, రాష్ట్రపతి ఆవిడ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిందని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా ఆవిడ ఒక మంచి విద్యాధికురాలు, అదే విధంగా పంచాయతీ కౌన్సిలర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలతో మమేకం ఉన్నటువంటి నాయకురాలు, అదే విధంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో గవర్నర్ గా కూడా సమర్థవంతంగా ఏ విధమైనటువంటి వివాదాలు లేకుండా పనిచేస్తున్నటువంటి నాయకురాలు. ఆ విధంగా చూసినప్పుడు వెంకయ్య నాయుడు గారితో పోల్చి చూసినప్పుడు ఏ విధంగా కూడా ద్రౌపది ముర్ము గారు తక్కువ కాదు అనేటువంటి విషయం కూడా మనం ఆవిడకేదో ఆవిడ మనం దయాదాక్షిణ్యాల మీద ఇచ్చారనేటువంటి విషయాన్ని కూడా అనుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. అయితే ఇక్కడ ఆదివాసీలకు సంబంధించినటువంటి విషయంలో ఆ విధమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టడం వల్ల ఏం జరుగుతుంది? మొన్న రాష్ట్రపతి అభ్యర్థిగా దళితుడు కూర్చోబెట్టారు కదా, ఏ విధమైనటువంటి ఉపయోగం ఉందా లేదా అనేటువంటి విషయాల్ని ఆ విధమైనటువంటి ఉపయోగాలు ఉంటాయా లేవా అనేటువంటిది రాను రాను కాలంలో ఇంకా ఈ విధమైనటువంటి కనీసమైనటువంటి ఆ విధమైనటువంటి ఉన్నత స్థానాలకు వాళ్ళు వస్తే రాగలిగితే వాళ్ళ మీద ఉండేటువంటి వివక్ష కొంతలో కొంతన్నా తగ్గటానికి అవకాశాలు ఉండొచ్చు. ఆ విధమైనటువంటి ప్రయత్నాన్ని ఈ రోజున బీజేపీ చేస్తుంది. బీజేపీ చేసేటువంటి ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఈ విధమైనటువంటి ప్రయత్నం అంతా కూడా రాజకీయ పరమైనటువంటి కారణాలతోనే బీజేపీ చేస్తుంది. బీజేపీ మరి రాజకీయ పార్టీయే కదా, రాజకీయ పార్టీ కాబట్టే సామాజిక కోణంలో ఆ విధమైనటువంటి లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తోంది, వాళ్ళకి అవకాశం ఇచ్చింది. ఇదే క్రమంలో రేపొద్దున ఉపరాష్ట్రపతిగా మళ్ళీ వెంకయ్య నాయుడు గారిని కొనసాగిస్తారని నేను అనుకోవటం లేదు. బీజేపీకి ఉన్నటువంటి ప్రణాళిక ప్రకారంగా ఎవరైతే ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి అభ్యర్థిని ఉపరాష్ట్రపతిగా నిలబెట్టేటువంటి ఒక ప్రయత్నాల్లో అలాంటి ప్రణాళికల్లో ఈ రోజున బీజేపీ ఉంది. రాష్ట్రపతి అభ్యర్థి ఏమో ఒక అవకాశం ఉంటే ముస్లింలు పెట్టాలని అనుకున్నారు, కాదు అనుకుంటే ఆదివాసీ మహిళ. ఈ రెండు ఆప్షన్స్ మీద బీజేపీ మొదటి నుంచి కూడా ప్రణాళిక రూపొందించుకుంది. ఇప్పుడు ద్రౌపది ముర్ము ప్రకటన చేసిన తర్వాత ఉపరాష్ట్రపతిగా ముస్లిం మైనారిటీ సంబంధించినటువంటి అభ్యర్థిని ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సోషల్ ఇంజనీరింగ్ లో ఈ రోజున బీజేపీ చాలా పకడ్బందీగా ముందుకు వెళ్తుంది. అదే క్రమంలో ఈ రోజున ద్రౌపది ముర్ము యొక్క అభ్యర్థిత్వాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మద్దతు ఇస్తుంది అనేటువంటి దానికి కూడా ఈ రోజున సమర్థించుకోవడానికి ఒక అవకాశం దొరికింది. బీజేడీ రేపొద్దున సమర్థించుకోవడానికి అంటే పూర్తి స్థాయి సమర్థన వాళ్ళు చేస్తారు. అదేవిధంగా రవికిరణ్ గారు ఒక వ్యూహాత్మకమైన వాళ్ళ పార్టీ యొక్క వ్యూహం ప్రకటించారు. జార్ఖండ్ లో ఉండేటువంటి యూపీఏ భాగస్వాములు కూడా
మాకు మా అభ్యర్థిని ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది, ఆదివాసీకి సంబంధించినటువంటి మహిళలను మేము పెట్టాం కాబట్టి అనేటువంటి ఈ రోజున ఒక రాజకీయ వ్యూహంతో ఈ రోజున బీజేపీ ముందుకెళ్తుంది. కాబట్టి అనివార్యంగా యూపీఏలో ఉండేటువంటి వాళ్ళు, ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి కొన్ని పార్టీలు కూడా బీజేపీ అభ్యర్థిని మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. పక్కా ప్రణాళికతో, రాజకీయంతో ఈ రోజున బీజేపీ ముందుకెళ్తుంది. ఎంత మెజారిటీ ఈ రోజున రాష్ట్రపతి అభ్యర్థికి వస్తే అంటే మా ప్రభావం ఏమీ తగ్గలేదు, బీజేపీకి సంబంధించిన మాకు మద్దతు దేశవ్యాప్తంగా ఉంది, వచ్చే ఎన్నికల్లో మేమే గెలవబోతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ రోజున బీజేపీ చెప్పాలనుకుంటుంది. వాళ్ళ మిత్రులుగా ఉండేటువంటి వాళ్ళలో ఈ రోజున కొంత వ్యతిరేకత ఉంది. నితీష్ కుమార్ కు సంబంధించినటువంటి వాళ్ళ మిత్రుడుగా ఉన్నారు, ఈ రోజున వాళ్ళ మద్దతుతో ముఖ్యమంత్రిగా ఉన్నారు బీహార్ లో. కానీ ఆయన రేపొద్దున మద్దతు ఇస్తారా లేదనేటువంటి అనుమానాలు వాళ్ళకి ఉన్నాయి బీజేపీకి. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు, బీజేడీ మద్దతు కోసం ఈ రోజున బీజేపీ పాకులాడింది. అదే విధంగా మిగతా వాళ్ళ మద్దతు కోసం కూడా ఈ రోజున ప్రయత్నాలు చేస్తుంది. వాళ్ళు శివసేనకు సంబంధించి గతంలో మిత్రులుగా ఉండేటువంటి వాళ్ళ దగ్గర ఈ రోజున ఎలాంటి కుప్పట్లు పెట్టారో ఈ రోజున బీజేపీకి సంబంధించినటువంటి విషయాలు చూసాం. అంటే వాళ్ళ మిత్రులుగా ఉండేటువంటి వాళ్ళ మీద అపనమ్మకం ఉంది. అందుకని కొత్త మిత్రుల్ని సమీకరించుకునేటువంటి ప్రయత్నాల వైపుగా ఈ రోజున సోషల్ ఇంజనీరింగ్ వైపుగా బీజేపీ వెళ్తుంది. ఒక పక్కా వ్యూహంతో వెళ్ళేటువంటి బీజేపీ ప్రణాళికలు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. రైట్, ఒకే ఒక్క ముక్క ఫైనల్లో చెప్పండి. దేశాన్ని ముక్కలు చేసే పరిస్థితి ఉందా ఈ కారణంగా? దక్షిణాది రాష్ట్రాలు ముక్కలైపోయే పరిస్థితి. వెంకయ్య నాయుడు గారికి రాష్ట్రపతి పదవికి ఆయన్ని ప్రకటించకపోవటం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు కూడా మాకు అన్యాయం జరిగిందిగా ఎవ్వరూ భావించటం లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఇక దక్షిణాది రాష్ట్రాలు ఆయన గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని నేను అనుకోవటం లేదు. ఆయన ఆంధ్రప్రదేశ్ కి ఎంతో కొంత ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కొంత మేలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. రాజ్యసభలో ప్రత్యేక హోదా విభజన హామీలకు సంబంధించినటువంటి కొన్ని విభజన సమయంలో ప్రయత్నం చేశారు. ఇవన్నిటిని కూడా ఆయన అప్రిషియేట్ చేయాల్సిందే. అలాగని ఆయనతోనే మొత్తము ఆంధ్రప్రదేశ్ అంతా ముడిపడి ఉంది, అభివృద్ధి ముడిపడి ఉంది, దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి అంతా ముడిపడి ఉంది ప్రజల్లో లేనే లేవు. ఇది ఒక వర్గం సంబంధించినటువంటి వాళ్ళు చేసుకునేటువంటి ఇది ఒక ప్రచారం అనేటువంటిది, ఇది ఆయా వర్గాలకు నెగటివ్ గా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. రైట్, రవికిరణ్ గారు. సాయి గారు, ఇప్పుడు ఒక క్లారిఫికేషన్ ఏంటంటే, రాష్ట్రపతి యొక్క ఎన్నిక అన్ని పార్టీలతో, కేవలం ఎన్డీఏ పక్షాలతోనే మాట్లాడటానికి కాదు, అన్ని రాజకీయ పక్షాలతో మాట్లాడటానికి భారతీయ జనతా పార్టీ ఒక కమిటీ వేసింది. నడ్డా గారు, రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో కమిటీ వేసి అన్ని రాజకీయ పక్షాలతో మాట్లాడటం జరుగుతుంది. దీనిలో ప్రతిపక్ష పార్టీలు ఉంటారు, లేకపోతే అన్ని పార్టీలు ఉంటాయి, లేకపోతే శిబు సోరెన్ గారి పార్టీ ఉంటుంది, అన్ని పార్టీలు మాట్లాడతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కూడా ఈ నడ్డా గారు మొన్న చెప్పారు, కాంగ్రెస్ పార్టీతో కూడా ఈ అభ్యర్థి ద్రౌపది ముర్ము గారి గురించి కూడా మేము మాట్లాడటం జరిగింది, ఏకపక్షం చేయాలని ట్రై చేశాం, బట్ వారు ఈ లోపే వారి యొక్క క్యాండిడేట్ కూడా అనౌన్స్ చేశారని చెప్పారు. సో వేరే రాజకీయ పక్షాల యొక్క మద్దతు కోరుకోవటం లేకపోతే కావాలని కోరుకోవటం తప్పేం కాదు. సో వారు మద్దతు ఇస్తారా లేదా అన్నది వేరే అంశం. అయితే ఒక కూటమిలో ఉన్న వాళ్ళు ఇంకో కూటమికి మద్దతు ఇవ్వకూడదు అని రూల్ ఎక్కడ లేదు. ఇప్పుడు శివసేన పార్టీ ఎన్డీఏలో భాగంగా ఉండి ప్రతిభా పాటిల్ గారి ఎన్నిక సమయంలో ప్రతిభా పార్టీ యూపీఏ అభ్యర్థి అయిన ప్రతిభా పాటిల్ గారికి సమర్థించారు. వారు చెప్పిన కారణం ఏంటి? మా మరాఠా యోధురాలు రాష్ట్రపతి అవుతారంటే నేను ఎలా అడ్డుకుంటాను, నేను వ్యతిరేకంగా ఎలా ఓటేస్తాను, మేము ఎలా వ్యతిరేకంగా ఓటేస్తాం అని చెప్పేసి ఆయన ఆ రోజు శివసేన పార్టీ ఇచ్చిన లాజిక్ అది. అలాగే ఎన్డీఏ పక్షం కూడా, ఎన్డీఏ పక్షంలో లేనటువంటి నితీష్ కుమార్ గారు, జేడీయూ పార్టీ యూపీఏలో ఉన్నటువంటి అభ్యర్థి క్యాండిడేట్ పార్టీ ఆ రోజు రామ్నాథ్ కోవింద్ గారు మద్దతు ఇచ్చారు. ఎందుకు మద్దతు ఇచ్చారు? మా యొక్క ప్రాంతం నుంచి రాష్ట్రపతి అవుతారంటే నేను ఎలా అడ్డుకుంటాను, ఇది బీహార్ వ్యక్తి నుంచి చేస్తాను, నేను ఎలా అడ్డుకుంటాను. సో ఇలా రకరకాల నేపథ్యాలు ఉంటాయి. అది తప్పు కాదు, అది ఇది కాదు. ఒకటి. రెండు, ఆయా రాష్ట్రాలలో బలపడాలంటే ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి అభ్యర్థులు చేసుకునే ఆలోచన చేస్తారు. లేకపోతే ఆయా వర్గాలకి ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి ఇచ్చేయటం వల్ల ఆయా రాష్ట్రాలలో బలపడిపోతారు అన్న వాదన ఎంతవరకు సమంజసమో మనం ఒకసారి ఆలోచించాలి. ఈరోజు రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారు. రామ్నాథ్ కోవింద్ గారిని దళిత సామాజిక వర్గం నుంచి కూర్చోబెట్టారు కాబట్టి దేశంలో నుంచి అందరు దళితులందరూ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఓట్లు వేస్తున్నారా?
అలాగే ఉపరాష్ట్రపతిగా తెలుగు తేజమైనటువంటి వెంకయ్య నాయుడు గారికి అవకాశం ఇచ్చారు. చాలా దశాబ్దాల తర్వాత అవకాశం ఇచ్చారు. అలా అని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి 1% కన్నా ఎక్కువ ఓట్లని వేసేసి కృతజ్ఞత రూపంలో చూపించుకున్నారా? లేకపోతే ఆయా సామాజిక వర్గాలైన భారతీయ జనతా పార్టీ వెనక్కి వచ్చేసాయా అన్నది ఆలోచించుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 67% మందికి మంత్రులు ఇచ్చారు. ఇచ్చినంత మాత్రాన మొత్తం అందరూ వాళ్ళతో వెళ్ళిపోతారా? ఈ మొత్తం అన్ని ఖాళీ అయిపోతాయా? ఇది కాదు. ఒక రాజకీయ పార్టీ వారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క సిద్ధాంతాల ఆధారంగా, అట్లా మా పార్టీ ఇందాక చెప్పాను, అంత్యోదయ సిద్ధాంతం ఆధారంగా మేము ఒక అభ్యర్థిని తీసుకునే ప్రయత్నం చేస్తాం. అంటే అంత మాత్రం చేత మొత్తం బెనిఫిట్ బెనిఫిట్ పొందాలని ఉంటది. మంచిగా మాకు యాడ్ అవుతారంటే సంతోషమే కదా. అంత మాత్రం చేత అందరూ యాడ్ అయిపోతారు. అంత మాత్రం చేత దాని ద్వారానే రాష్ట్రంలో బలపడిపోతారు, దాని ద్వారానే ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేస్తారంటే ఇది అర్ధరహితమైనటువంటి ఆలోచన అని చెప్పేసి నేను భావిస్తాను. ఇక మూడో అంశం, సీనియర్లు మర్చిపోతున్నారు అని చెప్పేసి ఇది కూడా సమంజసం కాదు. నేను ఇందాక కూడా చెప్పాను మీకు, 2002లో వెంకయ్య నాయుడు గారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. మరి ఆ రోజు జాతీయ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆయనకన్నా సీనియర్లు పార్టీలో లేరా? అయితే అద్వానీ గారి కన్నా సీనియర్లు పార్టీలో లేరా? అద్వానీ గారు ఎప్పుడు వచ్చారు పార్టీలోకి? నాకు గుర్తుండి బహుశా 68లోనే ఎప్పుడు వచ్చి ఉంటారు అద్వానీ గారు. మరి అంతకు ముందు నుంచి 50 దశకం నుంచి మన తెలుగులో నాట బి రామారావు గారు, వెంట్రప్రగడ రామారావు గారు సిక్కిం గవర్నర్ గా చేశారు. తర్వాత 2002 నుంచి 2006 వరకు. వారు ఎప్పుడు నుంచి ఉన్నారు? 1956-55 నుంచి ఉన్నారు. మరి వారు ఎన్ని మార్లు ఎమ్మెల్సీ అయ్యారు? హైదరాబాద్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ వరుసగా 4 మార్లు, 66, 72, తర్వాత నాకు గుర్తురాట్లేదు కానీ 4-5 మార్లు వరుసగా ఎమ్మెల్సీ అయ్యారు. ఫ్లోర్ లీడర్ కూడా ఆయన. అనేక దశాబ్దాలుగా సేవ చేశారు. వెంకయ్యనాయుడు గారి కన్నా సీనియర్. మరి ఆ రోజు ఆయన ఎందుకు పికప్ చేయలేదు రాష్ట్రపతిగా? మరి ఆయన్ని తర్వాత 6 నెలల తర్వాత సిక్కిం గవర్నర్ గా ఎందుకు పంపించారు? సో భారతీయ జనతా పార్టీ ఇలా ఆలోచించండి. ఇది ఇంతకు ముందే చెప్పాను, భారతీయ సిద్ధాంతాలు ఉన్నాయి. దేశం ముందు, పార్టీ తర్వాత వ్యక్తిగత చిట్టచేర, అంత్యోదయ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ఆధారంగా సమిష్టిగా కూర్చొని ఏది చేస్తే దేశానికి మంచిది, ఏది చేస్తే పార్టీకి మంచిది, ఏది చేస్తే సరైన మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుంది, ఏ వర్గానికైతే అవకాశాలు ఇవ్వాలి, ఈ యొక్క ఆలోచన విధానం ద్వారానే అవకాశాలు ఇస్తారు. కానీ ఎప్పుడు ఒకరికి ఎందుకు ఇస్తారండి అవకాశం? ఇప్పుడు అద్వానీ గారు ఉన్నారు, అనేక మార్లు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా ముందుకు వచ్చారు. ఆయన దేశం ముందు 3-4 దఫాలుగా ఎన్డీఏ పక్షాలు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకు వచ్చారు. ఏ రకంగా నరేంద్ర మోడీ గారికి 2014 6 నెలల ముందు పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకొని ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందు పెట్టారో, ఆ రకంగానే అద్వానీ గారిని కూడా 3-4 దఫాలుగా ముందు పెట్టడం జరిగింది. అలాగే అనేకమైన బాధ్యతలు నిర్వహించారు. అలాగే వెంకయ్యనాయుడు గారు రకరకాల వ్యక్తులు నిర్వహించారు. మేమంతా బాధ్యతలు నిర్వహించుకుంటూ వెళ్తాం. అంతేగాని ఎప్పుడు ఒకళ్ళే ఉంటారు, వాళ్ళకే వాళ్ళ అవకాశాలు, మిగతా వాళ్ళకి ఎప్పుడు అవకాశాలు రాకూడదు, ఇలా మేము ఎప్పుడు దాన్ని పదవులు కానీ ఇది బాధించలేదు. ఓ బాధ్యత వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే, సేవ చేసుకుంటూ వెళ్ళటమే మా యొక్క కర్తవ్యం. అంతేగాని ఈ రోజు వీళ్ళకి రాలేదు కాబట్టి మొత్తం ఆ వర్గాలంతా విస్మరించేశారు, ఆ సీనియర్లందరూ విస్మరించేస్తున్నారు, జూనియర్లందరూ తొక్కేస్తున్నారు, ఇలాంటి ఆలోచన సరైన విధానం కాదు నా అభిప్రాయం. రైట్. సుందరాం శ్యామ్ గారు మీ దగ్గరకు వస్తాను, ఒక్క 2 నిమిషాలు. ఒక్కసారి సప్తగిరి ప్రసాద్ గారు మీరు ఇంటలెక్చువల్, ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఈ సామాజిక వర్గం వాళ్ళకి రాష్ట్రపతి నేను, ఉపరాష్ట్రపతి నేను, గవర్నర్ నేను ఈ పదవులు ఇస్తే ఆ సామాజిక వర్గం అంతా కూడా ఓట్లు వేసి టర్న్ అవుతారా? ముందుగా మీరు చెప్పిన విషయం నేను విభేదిస్తాను సార్. ఇంటలెక్చువల్ అని చెప్పారు, నేను అంత పెద్ద ఇంటలెక్చువల్ కాదు. ఫస్ట్ థింగ్ అదే. కాకుంటే విషయం మాత్రమే, పిహెచ్డి చేసిన వాళ్ళందరూ ఇంటలెక్చువల్ అయితే ఇంకేముంది సార్? పిహెచ్డి చేసిన వాళ్ళందరూ పిహెచ్డి చేస్తే ఇంటలెక్చువల్ కాకపోతే ఇంకేమైనా పెట్టుకోవాలి సార్? మీకు తెలియదు, ఈ దేశంలో చాలా అరాచకాలు చేసినంత కూడా పిహెచ్డి చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు వాళ్ళే ఎక్కువ ఉండరు. ఆయన పక్కన పెడతాం. నేను ఒకటే చెప్తున్నా, ఒక ఆదివాసి మహిళకి రాష్ట్ర పదవి ఇస్తే ఆమె ఒక క్యాలిబర్ చూడటంలా. వాట్ ఈస్ హర్ క్యాలిబర్, వాట్ ఈస్ హర్ సింప్లిసిటీ? ఆమె సింప్లిసిటీ మొట్టమొదటి రోజు నిరూపించబడింది. ఆమె స్వయంగా ఒక దేవాలయానికి వెళ్ళి దేవాలయాన్ని చీపురుతో ఆమె స్వయంగా చిమ్మటంలో ఆమె ఒక సింప్లిసిటీ కనిపిస్తుంది, ఆమె ఒక ఇంటలెక్చువాలిటీ కనిపిస్తుంది, ఆమె క్యాలిబర్, కెపాసిటీ అండ్ హర్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇన్ని కనిపిస్తుంది దాంట్లో.
అదే వేరే వాళ్ళకి ఇచ్చేసారనుకుంటే అప్పుడు ఆడ కులం కనిపించదు. దాన్ని తీసుకురారు ముందుకే. అదే ఒక ఆదివాసి మహిళను లేకుంటే ఒక దళితులను తీసుకొచ్చేసావా, మేము దళితులకు ఇచ్చేసాము అని చెప్పేసి దాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. నేనేం చెప్తానంటే, ద్రౌపది ముర్ము గారు నా దృష్టిలో షీఈస్ ఎ వెరీ టాల్ లీడర్, షీఈస్ ఎ క్యాలిబర్ ఉన్న లీడర్, కెపాసిటీ ఉన్న లీడర్, కరేజ్ ఉన్న లీడర్. ఇన్ని చూసే ఇచ్చుంటారు అని నా గట్టి నమ్మకం. దాన్ని వేరే రకంగా నన్ను అడిగితే అది మీడియా చేసినట్టు సృష్టే, ఇంకా వేరే ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా లైన్లోకి తీసుకొచ్చి లింక్ చేసి ఆయన పైన కొంచెం బురద చల్దాము, వెంకయ్య నాయుడు గారి పైన కోపంతో, చంద్రబాబు నాయుడు గారి కోపంతో వెంకయ్య నాయుడు దుక్కేశారని చెప్పేసి ఇది ఒక టాపిక్ తీసుకొచ్చే తప్పించి ఇంకోటి కాదు. నేను చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాను దీంట్లో. మీడియాకి ఒక చిన్న సలహా అండి మీకు, మీరేమనుకోబోతే చెప్పండి చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు చూడండి, ఆ సెక్షన్నే మీ వాళ్ళు నమ్ముతున్నారు, చివరికి వాళ్ళే నాశనం చేస్తుంది మిమ్మల్ని ఇట్లాంటి పిచ్చి రాసి. సరే మేము ఈ సెక్షన్ ఆఫ్ మీడియాని వాళ్ళు వీళ్ళు నమ్ముకునే పరిస్థితి లేదు. మేము మా కేడర్ నమ్ముకున్నాము, మా నాయకుడికి క్యాలిబర్. మీరు లేరు కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని నమ్ముకున్నారు, మిమ్మల్ని నడిపించాలని ప్రయత్నిస్తున్నారు. చివరికి మీకోసం పనిచేస్తున్నట్టుగా చివరికి పబ్లిక్ ని క్రిందసారి కూడా తప్పుదోవ పట్టించి చివరికి మీ పతనంలో కారణమైంది వాళ్ళే. కాబట్టి ఒకసారి చూసుకోండి అంటున్నాను. నేను వేరేగా ఏం చెప్పట్లేదు. నేనే చెప్తానంటే, ఒకరిద్దరు అనుకుని ఉండొచ్చు మేము లేకుంటే వీళ్ళు లేదు, మేమే వీళ్ళు బూస్టప్ ఇస్తాము, మీడియా అనుకుంటే ఏమైనా చేసేస్తుంది. మీడియా లేకుండా ఎంతో మంది ప్రొజెక్ట్ అయినటువంటి నాయకులు, చిరస్థాయిగా ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపించినటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడేమనుకున్నప్పుడు ఏం సార్ మీడియా అంటే, ఒక 15,000 20,000 ఖర్చు పెట్టి నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ రెడీ చేసేసుకుంటాను, లోగో రెడీ చేసుకుంటాను, నాకు కావాల్సింది నా ఛానల్లో స్క్రీన్ అప్ చేసుకుంటాను. 15,000 15,000 ఉంటే నేను ఒక ఛానల్ రెడీ చేసేస్తా, యూట్యూబ్ ఛానల్. ఎవరికైనా ఒక లోగో పెడతాను, మీ అభిప్రాయం ఏం చెప్పానంటూ దాన్ని యూట్యూబ్ ఛానల్స్ రన్ చేయించుకుంటున్నాను. అదే పెద్ద విషయంగా వాళ్ళు నేను లేకుంటే ఏమైపోతుంది సమాజం, మాకు ఈకుంటే ఏమైపోతుంది సమాజం అనేసి ఊరికేందుకు ఇట్లాంటివన్నీ. ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇది హిస్టారికల్ డెసిషన్. భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆదివాసులు సమాజానికి దూరంగా బతికేవాళ్ళు. అటువంటి వర్గాల్లో నుంచి ఒకరిని తీసుకొచ్చి ఈ దేశ అత్యున్నతమైన పీఠంలో కూర్చోబెట్టినప్పుడు అందరూ అప్రిషియేట్ చేద్దాం, వెల్కమ్ చేద్దాం. లెట్ us ఎక్స్పెక్ట్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ ద్రౌపది ముర్ము. అటువంటి చర్చ పెడదాము, ఆమెకి ఏం సలహాలు ఇద్దాము. అటువంటిది లేకుండా మాకు ఈకపోతే, నేను లేకపోతే ఏమైపోతుంది, నువ్వు లేకపోతే భారతదేశం ఏమైనా ముక్కలు అయిపోతుంది, ఇంకేమైపోతుందా? ఏం మాట్లాడతారండి వీళ్ళు ఉదయం నిద్రలేసి మీడియా వల్ల? అవుతుంది కదా. రాత్రి నుంచి ఇప్పుడు ప్రస్తుతం ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ వర్గాలు, కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ దక్షిణాది రాష్ట్రాల్లో మోహరించాల్సి వచ్చింది. నేను రాత్రి నుండి ఏమి మోహరించేది లేదు, పాటు లేదు. ఉదయం నిద్రలేసి అంత ప్రశాంత టీలు తాగుతున్నారు, టీవీలు చూస్తున్నారు, టిఫిన్లు తింటా ఉన్నారు, హ్యాపీగా ఏదో ప్రకారం జరుగుతా ఉంది. వీళ్ళు అనుకుంటున్నారు తెలియట్లేదు సార్, మీ వెనకాల అంత జరుగుతుందని నిన్న రాత్రి టీవీలో చెప్పారు, మీరు గ్రహించట్లా. అది ఒకటి సార్, నేను చెప్తాను సార్, మీ గుండెలకు కూడా తెలుసు. ఈ అభిప్రాయాలన్నీ టీవీల యాజమాన్యాల అభిప్రాయాలు, నాట్ రిపోర్టర్ల అభిప్రాయాలు కూడా కాదు. టీవీ యాజమాన్యాలు తీసుకొచ్చి యాజమాన్యాలకు కూడా ఉండదు అది. ఇది నా దృష్టి, యాజమాన్యాలకు కూడా అంత మరీ ఉండదండి, ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉండదు. ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉండదు. ఇప్పుడు ఏమంటారంటే రిపోర్టర్స్ కూడా చెప్పండి ప్లీజ్. చెప్పండి సాయి గారు, మీడియా ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను. ఇప్పుడు మీడియాకు సంబంధించినటువంటి విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో అయితే తెలుగు రాష్ట్రాల్లో 2 మీడియాలు ఎక్స్ట్రీమ్ గా కొన్ని ఉన్నాయండి. ఎల్లో కానివ్వండి, బ్లూ మీడియా కానివ్వండి. ఈ ఎక్స్ట్రీమ్ అనేటువంటి విషయంలో ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి, ఎవరి వైపు ఉన్నా కూడా ప్రజలు ఈ విధమైనటువంటి ధోరణులను ప్రజలైతే నమ్మే పరిస్థితి అయితే లేదండి. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మీడియా సపోర్ట్ ఎన్ని అత్యధికంగా ఉన్నాయి. ఈ రోజున తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి చాలా తక్కువేనండి. కాకపోతే వాడు ఎక్స్పోజ్ ఈ రోజున ఇందాక సుందరాం శర్మ గారు ఇందాక ప్రయోగం చేశారు కదా, దుష్ట చతుష్టయం అని. వీళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నారు వాళ్ళని. వాళ్ళేమో ఈ నీలి మీడియాకి సంబంధించినటువంటి దాంట్లో అంత ఎక్స్పోజ్ చేసేటువంటి ఆ విధమైనటువంటి వాయిస్ వాళ్ళ దగ్గర లేనటువంటి పరిస్థితి ఉంది. ప్రజలైతే చాలా స్పష్టంగా ఉన్నారు.
మీడియా చెప్పినటువంటి వాటి మీద కానీ, మీడియా నిర్ణయాలు, మీడియా ఎజెండాకు అనుగుణంగా ప్రజల యొక్క ఎజెండా ఉండేటువంటి అవకాశం లేదని 2014 ఎన్నికలను చూసాం, లేక 2004 అంత ఎప్పటి నుంచి కూడా మనం ప్రతి ఎన్నికలను కూడా చూస్తున్నాం. కాబట్టి ఆ విధమైనటువంటి ఎజెండాను నిర్దేశించేటువంటి పరిస్థితుల్లో మీడియా అయితే లేదు, ప్రజలైతే నమ్మరు అని నేను అనుకుంటున్నాను సాయి గారు. నేను కూడా ఇప్పుడు సాయి సార్, రైట్. సప్తగిరి మారినటువంటి పరిస్థితుల్లో, పెరిగినటువంటి టెక్నాలజీలో మీడియా ఏం చెప్తే అది నమ్మేసి వేలం వెర్రిగా నమ్మేటువంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్క ఎవరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందో వాళ్ళందరూ కూడా జర్నలిస్టులు మరి టీవీ ఛానల్ యాజమాన్యాలు లాగానే ఉన్నారు. భారతదేశానికి రాజ్యాంగాన్ని రాసింది ఎక్స్ అంటే జనాలు నమ్మే పరిస్థితి లేదు. అంబేద్కర్ గారే రాశారు, లేదు అంబేద్కర్ కాదు ఇంకొకరు రాశారంటే జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఈ విషయాల్లో మీడియా చెప్పేసి ఇప్పుడు 2 4 అంటాను నేను, కాదు 6 అని ఒక ఛానల్ చెప్పేది అనుకోండి, 2 6 అని జనాలు నమ్మే పరిస్థితి లేరు. సిచ్యువేషన్ హ్యాస్ టర్న్డ్ ఆఫ్ డ్రాస్టిక్లీ. ఇవన్నిటిని కూడా మీడియా యాజమాన్యాలు గుర్తుపెట్టుకోవాలా. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ అభిప్రాయాల్ని, వాళ్ళు చెప్పగలిగిన అభిప్రాయాల్ని చెప్పే వాళ్ళనే పిలిపించుకొని వాళ్ళ దగ్గర డిబేట్లు పెట్టించుకొని ఈ పరిస్థితి లేదు ఇప్పుడు. కాబట్టి జనాలు బాగా మేధావులు అయిపోయినారు, ఇంటలెక్చువల్ అయిపోయినారు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితులు లేరు. రైట్. సుందరరాం శర్మ గారు ఫైనల్ గా. ఇవాళ ఒకటి కృష్ణాంజలి గారు ఒకటైతే ఒప్పుకున్నారు, థ్యాంక్స్ ఆయనకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగెస్ట్ చీఫ్ మినిస్టర్. శర్మ గారు మీది ఆడియో లో వస్తుంది. రైట్. ఆయన ఏమని చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగెస్ట్ లీడరు, ఆయన డెఫినెట్ గా ఆయనకి ఒక సేవ్ ఉంది కేంద్ర ప్రభుత్వంలో అనేటువంటిది ఆయన ఒప్పుకున్నారు. మేము కూడా అదే ఇదిలో ఉన్నాం. ఏ రోజైనా సరే ఆ స్ట్రాంగ్నెస్ తోటే ఆయన మనకి మిగతా రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించినవన్నీ తెస్తారు అని చెప్పి ఒకటి. రెండోది, నితీష్ కుమార్ గారు కూడా ఆల్రెడీ సపోర్ట్ చేసేశారు. నాకు తెలిసినంత వరకు నితీష్ కుమార్ గారు ఆల్రెడీ డిక్లేర్డ్ హిస్ సపోర్ట్. నెక్స్ట్, ఇవాళ వాళ్ళ భారతీయ జనతా పార్టీ అంతర్గత విషయం నేనంటే కూడా కాదు మాట్లాడదాం ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఒకటి ఏంటంటే సీనియర్ లీడర్స్ అని చెప్పని ఆయన చెప్తూ ఎమర్జెన్సీ, వెంకయ్య నాయుడు గారు ఎమర్జెన్సీలో వెళ్ళటం అవన్నీ 1977కి ముందు నుంచే ఈ రాష్ట్రంలో చాలా మంది అప్పటికే బ్రహ్మాండంగా ఎమర్జెన్సీలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు, అంతకుముందు ఈ జనసంఘాన్ని మోసినటువంటి వాళ్ళు. నాకు బాగా గుర్తు, మన గుంటూరులో జూపుడు యజ్ఞాడు గారి దీపం గుర్తు బోట్లు వేసుకునేవాడు. పాప ఆయన డిపాజిట్ కూడా వచ్చేది కాదు, కానీ ఆ పార్టీ చివరి రోజు వరకు నిలబడినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ ఉన్నారు. అలాగే ఇవాళ రోజున సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిజం చెప్పాలంటే వాజ్పేయి గారి టైంలో వాళ్ళందరికీ న్యాయం జరిగింది అనేటువంటిది అప్పుడు ప్రజలు చెప్పుకునే వాళ్ళు. న్యాయం జరగలేదు, వాళ్ళకి సరైన న్యాయం జరగటం లేదు, దీనికి ఏమన్నా కారణాలు ఉన్నాయా అనేటువంటిది ఆ రోజుల్లో చర్చ జరిగిన మాట వాస్తవం. ఇంకొకటి కూడా ఏంటంటే ఇవాళ సీనియర్స్ కి ఇస్తారు లేకపోతే ఇవ్వలేదు వెంకయ్య నాయుడు గారి కంటే నాకు బాగా గుర్తు, ఎన్డీఏ గవర్నమెంట్ లో ఇందాక నుంచి మనం ఎవరు స్పృశించినటువంటిది ఏంటంటే తమిళనాడు గవర్నర్ గా, కర్ణాటక గవర్నర్ గా అసలు పార్టీలతో సంబంధం లేనటువంటి వాళ్ళు, అసలు భారతీయ జనతా పార్టీ పేరు కూడా తెలియనటువంటి వాళ్ళని నియమించినటువంటి ఇది కూడా మనం చూసాం. ఆ రోజున చాలా మంది సీనియర్ లీడర్ అయినటువంటి మన రామారావు గారిని తీసుకెళ్లి సిక్కిం వేశారు. అసలు పార్టీలతో సంబంధం లేనటువంటి వాళ్ళని ఏమన్నా తమిళనాడు, కర్ణాటకలో గవర్నర్ల కింద నియమించినటువంటిది కూడా మనం చూసాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏదో చాలా అద్భుతాలు గొప్పది, లేకపోతే మా యొక్క అజెండా దాన్ని ఏమంటే మా భావజాలం ఇట్లా ఎదుగుతాము, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ చాలా మంది అన్యాయం పడ్డారు అనేటువంటిది ఫ్యాక్ట్. అయితే దీంట్లో కూడా కొంత న్యాయం ఎప్పుడు జరిగిందంటే మొన్న జరిగింది. పప్పుల చలపతిరావు గారి యొక్క అబ్బాయి, మన పేరు మర్చిపోయాను సార్, మన ఎమ్మెల్సీ, ఆయనకి జరిగినప్పుడు కూడా నేను అదే అనుకున్నా, పోనేలే ఎప్పుడో పాపం ఆయనకి ఇవాళ వాళ్ళ అబ్బాయికి న్యాయం జరిగింది అని చెప్పని మేము కూడా కొంచెం అనుకున్నాం. అందుకని వాటి రోజున ఏదో భారతీయ జనతా పార్టీ చాలా గొప్ప పార్టీ, మేము ఈ రకంగా ఉంటున్నాము, మేము ఇప్పటి నుంచి ఇట్లా చేశాము, మా జనసంఘం అట్లా అని చెప్పని కొంతమంది మనం చెప్పుకోవచ్చు. కానీ అన్యాయం జరిగినటువంటి సీనియర్ లీడర్స్ చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. అసలు 98లో ఆయన స్వామినాయుడు గారు రాజమండ్రిలో అత్యద్భుతంగా గెలిస్తే తర్వాత ఆ సీట్ ని వీళ్ళు 99లో నెగోషియేషన్ చేసి రాజ్యసభ పార్లమెంట్ మేము గెలిచాం కదా రాజమండ్రి, మాకు కావాలి, కాకినాడ కూడా మేమే పోటీ చేయాలనేటువంటి ఇదిలో పోకుండా రాజమండ్రిలో ఆ స్వామినాయుడు గారిని తీసుకెళ్లి కడియంలో నిలబెట్టి ఓడగొట్టేసి ఆయన ఇంటికి పంపించేశారు. అందుకని వాటి రోజున ఏదో భారతీయ జనతా పార్టీ అంతా చాలా ఇదని చెప్పినటువంటిది కరెక్ట్ గా. రెండోది, ముర్ము గారి యొక్క రాజకీయ సమీకరణాల రాజకీయంగా అంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా సోషల్ ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఆ సామాజిక వర్గాన్ని పార్టీలో ఇన్వాల్వ్ చేసుకోవాలనేటువంటిది ఉంటుంది. అయితే ఇంతకు ముందు ఉన్నటువంటి పార్టీలు ఏవి కూడా చేయాల. ఈ రాష్ట్రం చెప్పుకుంటే 40 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ, లేదా మేము బీసీల పార్టీ అని చెప్పినటువంటి పార్టీ కానీ, లేకపోతే ఇంకా మిగతా బాగా పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ కూడా
ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి స్టెప్ తీసుకోవడానికి భయపడ్డారు, కానీ ఇవాళ ఈయన తీసుకున్నాడు. అదే రకంగా ఇవాళ సోషల్ ఇంజనీరింగ్ జరగాలి, సోషల్ జస్టిస్ జరగాలి అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి యంగ్ లో, ముఖ్యంగా జగన్ గారు లాంటి యంగ్స్టర్స్ లో ఇది రావటం అనేటువంటిది ఈ దేశానికి శుభసూచకం. ఇంకొకటి, ఇవాళ రోజున ఇందాక ఆయన చెప్తున్నారు కమ్మవారు అనేటువంటిది ఆయన పేరేంటి, ఆయన కృష్ణాంజలి గారు ఎత్తారు కాబట్టి నేను చెప్తున్నా సార్, ఇది చాలా దురదృష్టకరం. నిన్న ఒక మీడియాలో చాలా బాధేసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాజిక వర్గాన్ని తొక్కేస్తున్నారు సార్. ఆ సామాజిక వర్గం వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేశారు. రాజశేఖర రెడ్డి గారితో పాటు చాలా మంచిగా కాంట్రాక్టులు సంపాదించుకున్నారు, బాగా పైకి ఎదిగారు, ఆయనతో పాటు ఉన్నారు. ఇవన్నీ ఏమీ లేదు సార్. ఒక సామాజిక వర్గంలో ఇందాక మా సప్తగిరి ప్రసాద్ గారు చెప్పినట్టు ఆ మీడియా యొక్క అతి ఇది తప్ప అంతకు మించి ఇంకేమీ లేదు సార్. ఇంకొకటి చెప్తున్నాను, ఇవాటి రోజున అందరినీ కలుపుకుని పోతున్నది జగన్మోహన్ రెడ్డి గారు. అయితే మీకు అనిపించవచ్చు మినిస్ట్రీలు ఇవ్వకపోయేసరికి కోపం వస్తుంది, వెంకయ్య నాయుడు గారికి ఇవ్వలేదని చెప్పారు. నిజానికి పాపం వెంకయ్య నాయుడు గారు అడిగారో లేదో కూడా మనకు తెలియదు. లేదు వెంకయ్య నాయుడు గారు నిజంగా దాన్ని బాధపడ్డారో లేదో కూడా మనకు తెలియదు. కానీ మొన్ననేమన్నా ఆయన ఇక్కడి నుంచి పిలవంగానేమన్నా ఒక రకమైనటువంటి భాష మాట్లాడేశారు. ఇంకేముంది, పిలుస్తున్నారు, ఆయనకు అవసరం, ఇవాళ బీజేపీ కూడా ఆయన అవసరం అనుకుంటా పుంకాలుగా మాట్లాడారు. నిన్న వచ్చేసరికి ఇంకో రకంగా అసలు దక్షిణాది విడిపోతుంది, అసలు వేర్పాటువాదం వచ్చేస్తుంది, ఎట్లా జరుగుతుంది ఇది, ఇవాళ 10 మంది తెలంగాణ ఇక్కడ 100 మంది ఉండొచ్చు అనుకుంటా కథనాలు చెప్పి ఒక సామాజిక వర్గాన్ని ఇచ్చేసుకోవటం అనేటువంటిది బహుశా ఆ సామాజిక వర్గం వాళ్ళకి ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఈ యొక్క మీడియా మాత్రం అనవసరంగా ఆ సామాజిక వర్గాన్ని మిగతా ప్రజలకు దూరం చేస్తుందేమో అని చెప్పని నేను చెప్తున్నా. ఎందుకంటే మనం ఎవ్వరం కూడా ఆ సామాజిక వర్గాన్ని దూరం చెయ్యం కూడా. ఎందుకని చెప్పారంటే వాళ్ళు కూడా ఈ రాష్ట్ర దీంట్లో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు, వ్యాపారాల్లో ఉన్నారు, అందరం కలిసే పనిచేస్తున్నారు. ఎవరి ఇది వాళ్ళకు ఉంటుంది. అంత మాత్రం నుంచి ఆ సామాజిక వర్గాన్ని దూరం చేసేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం జరగటం అనేటువంటిది ఆ మీడియా చేస్తున్నటువంటి వాళ్ళకే నష్టం తప్ప వేరే వాళ్ళకు కూడా కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ రోజున ఎవరు తొక్కటాలు రాజకీయాల్లో ఉండవు. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రోజున మీరే చెప్పండి, ఇవాళ వెంకయ్య నాయుడు గారు, ముర్ము గారు, ఇందాక మా సప్తగిరి ప్రసాద్ గారు, నిజంగా ఆయన నిన్న టీవీ చూడలే. నాకు అర్థమైంది ఏంటంటే ఆయన నిన్న టీవీ చూడలే, అందుకని ఇవాళ ఆయన నిజమైనటువంటి సప్తగిరి ప్రసాద్ గారు అలా మాట్లాడారు. కానీ నిన్న టీవీ చూసినటువంటి ఆయన కూడా మారేవారేమో నాకు అనుమానం. నిజంగా ఐ అప్రిషియేట్ రియల్లీ, ఆయన చాలా చక్కగా నిజంగా చాలా బాగా చెప్పాడు. ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టేసేయండి ఆయన. ఎందుకంటే ఆ మీడియాను చూడలేకపోతే ఇంత చక్కగా మాట్లాడతారా ప్రజలను కూడా నాకు అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా నాకు అనిపిస్తుంది ఏంటంటే మీరు ఆ మీడియా చర్చల్లోకి వచ్చి మీరు కూడా ఆ విషయం చిమ్మకపోతే మీరు కూడా సప్తగిరి ప్రసాద్ గారి లాగా చక్కగా హృదయం అంత చక్కగా ఉంటుంది అని నాకు అనిపిస్తా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ రోజున తొక్కటాలు ఇవి లేదు. ఇవాళ వెంకయ్య నాయుడు గారు, ముర్ము గారు కనుక చూస్తే నిజంగా చెప్పాలంటే మనం అందరూ కూడా ముర్ము గారికే ఓటేస్తాం. నిజంగా వెంకయ్య నాయుడు గారి మీద ఎవరికి కోపం ఉండదు. ఏముంటుంది కోపం? ఆయన ఈ రాష్ట్రానికి ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఆయన నిజం చెప్పాలంటే ఆయన ఎప్పుడో ఈ రాష్ట్రం వదిలేసేసి కర్ణాటక వెళ్ళేసి 2 సార్లు గెలిచి అక్కడి నుంచి రాజస్థాన్ వెళ్ళి ఆయన ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ తోటి ఏం లేరు. ఆయన ఆ మాట చెప్పాడు 2014 అప్పుడు, నేను అసలు ఆంధ్రప్రదేశ్ నన్ను గెలిపించలేదు, నేను రాలేదు తెలుగు వాళ్ళతో, కానీ మీకోసం నేను పోరాడాను రాజ్యసభలో అని సబ్జెక్టు కరెక్షన్ నాకు కొంచెం ఇదిలో ఆయన చెప్పిందే అది. కాబట్టి ఆయన కూడా ప్రత్యేక తరగతి హోదాది కొంచెం కాంప్రమైజ్ అయిపోయారనేటువంటిది ఆ బాధ రాష్ట్ర ప్రజలకు ఉన్నమాట వాస్తవం. అయితే ఒక్కటి మాత్రం ఆ ముర్ము గారిని నిజంగా చెప్పాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ రాజకీయ సమీకరణాలతో చేసిందా ఇంకోటి చేసిందా నాకు తెలియదు. కానీ ఇవాళ ఆమెను తీసుకురావటం, ఒక ఆదివాసీ మహిళను తీసుకురావటం, ఈ రాజ్యాధికారంలో ఈ రాజ్యాంగ ఇదిలో ఆమె తేవటం అనేటువంటిది ఇట్ ఈస్ ఏ వెరీ అప్రిషియేట్. కానీ మన కృష్ణాంజలి గారు చెప్పినట్టు దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కారకులు అని చెప్పనంటే మాత్రం నిజంగా అది అవునా కాదా నాకు తెలియదు. కానీ నేను మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా పొగుడుతా. ఎందుకని చెప్పంటే నిజంగా కరెక్ట్ అది. ఇవాళ రోజున వెంకయ్య నాయుడు గారు, ముర్ము గారు పక్కన ఓకే. ఇంకొకటే సార్ చివరిగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ కూడా రాజకీయాలే చేస్తుంది. ఈ సోషల్ ఇంజనీరింగ్ చేసుకుని 4 ఓట్లు సంపాదించుకోవటానికే ఉంటది అనేటువంటిది మన భారతీయ జనతా పార్టీ మిత్రులు తెలుసుకోవాలి తప్ప ఇదేదో మా భావజాలం, మా సిద్ధాంతం అంటే ఎంతో మంది సీనియర్స్ వాళ్ళందరూ కూడా సాక్రిఫైస్ చేసినటువంటి వాళ్ళు ఎవరికి ఏమి పదవులు దక్కలేదు. వాళ్ళందరూ కూడా చాలా ఇదైపోయారు. ఇవాటి రోజున కూడా భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయంలో నిజం చెప్పాలంటే వాళ్ళ నరేంద్ర మోడీ, అమిత్ షా వచ్చిన తర్వాత చాలా మంది భారతీయ జనతా పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళకి మాత్రం న్యాయం జరుగుతుంది అనేటువంటిది ముర్ము గారిని గురించి చూస్తే మనకు తెలిసిపోతుంది. రామ్నాథ్ కోవింద్ గారిని చూస్తే తెలిసిపోతా ఉంది. కాబట్టి చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ముర్ము గారిని మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటిది మీ అందరూ చెప్తున్న దాన్ని బట్టి సోషల్ జస్టిస్ చేయటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి కోరికకి ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ గా భారతదేశంలో వెళ్తోంది అనే దాన్ని నేను సంతోషిస్తున్నాను. సాయి గారు, ఇప్పుడు ఫైనల్ గా రవికిరణ్ గారు ఏదో చెప్తున్నారు. సామాజిక సమీకరణలో మమ్మల్ని దేశం ఫాలో అవుతుందని చెప్తున్నారు. నేను ఇందాక చెప్పాను 99లోనే
గిరిజన మంత్రిత్వ శాఖ కేంద్రం లేదు. అలాంటి గిరిజన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి ఒక గిరిజన మంత్రిగా కేబినెట్ మంత్రి తీసుకుని చేసిన భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ఒక బీసీ, అలాగే రాష్ట్రపతి ఒక బీసీ, అయితే కాబోయే రాష్ట్రపతి ఒక ఎస్టీ సామాజిక వర్గం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు 67% పేద బడుగు బలహీన దళిత గిరిజన మహిళలు ఉన్నారు, మైనార్టీ వర్గాలు ఉన్నారు. సో భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలకు అవకాశం ఇస్తుంది. అలాగే మా జాతీయ అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, ఆయా రాష్ట్రాల్లో మారుతున్నారు. అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. ఈరోజు వైసీపీ పార్టీ వారే సృష్టించాలని చెప్తున్నారు కదా. ఈరోజు చెప్పాలంటే వారి యొక్క ముఖ్యమంత్రి గాని లేకపోతే ఆ పార్టీ అధ్యక్షుడు గాని బీసీని ఎస్సీని అవకాశం ఉందా? వారి యొక్క భారతీయ జనతా పార్టీ మీద భారతీయ జనతా అసలు టాపిక్ నుంచి డైవర్ట్ అవుతున్నాం. రైట్ అసలు టాపిక్ నుంచి డైవర్ట్ అవుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రవికిరణ్ గారు, సప్తగిరి ప్రసాద్ గారు, సుందరరామ్ శర్మ గారు, కృష్ణాంజనేయులు గారు. ఇది పరిస్థితి. వెంకయ్య నాయుడు గారు ఆయనైతే మనస్ఫూర్తిగా పార్టీ కోసం పనిచేశారు, పార్టీ కోసం కష్టపడ్డారు. అదే సందర్భంలో తనకి ఆంధ్రప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం రాకపోయినా దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి భారతీయ జనతా పార్టీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు, ఉన్నత స్థాయికి వెళ్ళారు. పార్టీ అంటే అపారమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి ఆయన్ని చివరికి ఒక కుల వ్యక్తి కింద, పార్టీ వ్యక్తి కింద, ఏది స్వార్థం కోసం పనిచేసే వ్యక్తి కింద చిత్రీకరిస్తూ ఆయనకి ఏదో మేలు చేస్తున్నామంటూ ఆయన్నే అబాసు పాలు చేయడం ఒక దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్లో. రెండవది, ఆయన కోసం దేశమే ముక్కలైపోతుందంటూ ఆయన లాంటి దేశభక్తుడిని తప్పుడుగా ప్రచారం చేయడం మరొక దౌర్భాగ్యం. ఆంధ్రప్రదేశ్లోని మీడియా వార్తలు ఇవ్వకపోయినా పర్లేదు, వార్తా ఛానల్ నడపకపోయినా పర్లేదు, కానీ చివరికి ఈ విధమైనటువంటి దేశ విచ్ఛిన్నానికి మన వాళ్లతోనే కుట్రలు చేస్తున్నారన్నటువంటి పనికి మాలినటువంటి ప్రచారాలు చేయకుండా ఉంటే బాగుంటుందేమో. అది మన వ్యక్తిగత స్వార్థాల కోసం దేశాన్ని ముక్కలు చేయాల్సిన అవసరం లేదు. అందుకు వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళని వాడుకోవాల్సిన అవసరం లేదని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే బెటర్ ఏమో, ఆలోచించుకుంటే బెటర్. ఈ అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో సరికొత్త మరొక సభలో మేము ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్9.